ఇక్కడ మీరు ఈ మాటలు చాలా గంభీరంశమండి, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏకలవ్యుని యొక్క మనస్సులో కించిత్ అన్యభావన కలగలేదు. ఏమిరా ఇలాంటిది అడుగుతున్నాడు? ఇంత విద్య నేర్చుకున్న కుడి చేతి బొటనవేలు పోతే ఇంకా బాణప్రయోగం ఏం చేస్తాడు? ఇంకా చేయగలడా? ఇంకా ఆ వేగం ఉంటుందా? ఆ లక్ష్యశుద్ధి ఉంటుందా? ఉత్తర క్షణంలో అర్జునుడు మళ్ళీ పెరిగిపోయాడా లేదా? లోకోత్తర వీరుడు అర్జునుడు అయ్యాడు, ఏకలవ్యుడు తగ్గిపోయాడు. ఇంత సాధన, ఇంత గొప్పతనం, 3 లోకములలో ఆయనను మించిన వీరుడు లేడు. అటువంటి వాడు అర్జునుడి కన్నా తగ్గిపోతున్నాడు. అప్పుడు ఇచ్చేటప్పుడు కనీసం మనసులో ఖేదం ఉండాలా? ఎక్కడో చిన్న దుఃఖం రావాలి కదా మనిషి అన్న తర్వాత. అది లేదు సరికదా. పరమ వినయంతో గురువుగారు అడిగింది ఇవ్వడం కన్నా నాకు అదృష్టం ఏముంది? నిజంగా ఆయన అడిగుంటే ఈటతో పొడుచుకుని శరీరం వదిలేద్దాం. ఆయన ఏం అడిగారు? చేతి బొటన వేలు అడిగారు అని ఉత్తర క్షణంలో బొటన వేలు ఖండించి ఆయనకి ఇచ్చేశాడు. ఇక్కడ మీరు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ద్రోణాచార్యుల వారికి అది తినడానికి పనికొస్తుందా, వండుకోవడానికి పనికొస్తుందా, ఇంట్లో పెట్టుకోవడానికి పనికొస్తుందా? దేనికి పనికొస్తుంది? ఆయనకి పనికిరాదు. అంటే స్పష్టంగా ద్రోణాచార్యుల వారు కుడి చేతి బొటన వేలి అని అడిగారు అంటే అందులో దాని అర్థం ఒకటే, ఏకలవ్యుని యొక్క శక్తి తగ్గించేయాలి. అవునా కాదా? ఏకలవ్యుని యొక్క శక్తి తగ్గించేశారు అంటే కాపక్ష్యంతో తగ్గించడానికి నిజంగా ఏకలవ్యుళ్లాంటి శిష్యుణ్ణి చూసుకుని ఆయన పొంగిపోయి ఉంటాడు తప్ప ఆయన అన్యభావన పొంది ఏకలవ్యుడి మీద కక్ష పెట్టుకోవడానికి ఏ కారణం ఉంది? ఆయన కాదు అంటే విగ్రహం పెట్టుకుని నేర్చుకున్నాడు. తనని చంపడానికి పుట్టిన వాడికే పాఠం చెప్పినవాడు, సూతుడికి విద్యనంతా నేర్పి బ్రహ్మాస్త్రం చెప్పినవాడు, నియమాలకి కట్టుబడినవాడు, తన కొడుకు కన్నా అర్జునుడికి ఎక్కువ పాఠం చెప్పిన వాడికి ఏకలవ్యుడి మీద అన్యభావన ఉంటుందా? గురువుగారైనటువంటి ద్రోణాచార్యుల వారి యొక్క అనుమతిని తీసుకుని వేట నిమిత్తం అరణ్యానికి వెళ్ళారు. ఆ అరణ్యానికి వెళ్ళినటువంటి సమయంలో వాళ్లతో పాటుగా వెళ్ళినటువంటి ఒక వేట కుక్క ఆ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించింది. అక్కడ రోజు రాజకుమారుల్ని చూడ్డానికి అలవాటు పడినటువంటి ఆ కుక్క లేదా నగరవాసం చేసేటటువంటి వారిని చూడ్డానికి అలవాటు పడినది కొంచెం భిన్నమైనటువంటి వేషంలో ఉన్న వ్యక్తిని చూసి మురిగింది. అది మురిగిన కారణం చేత ఆ సాధన చేస్తున్న వ్యక్తి, ఆ విలువిద్య సాధన చేస్తున్న వ్యక్తి 7 బాణములు ఒకేసారి వింటినారికి సంధించి విడిచిపెట్టాడు. ఆ 7 బాణములు నోరు తెరిచి మళ్ళీ మూసే లోపల కుక్క నోట్లోకి గుచ్చుకున్నాయి. అంత లాఘవంగా 7 బాణములను కుక్క నోట్లోకి కొట్టడం అంత తేలికైన విషయం కాదు. అది కూడా బాణం తర్వాత బాణం కాదు. 7 బాణములు ఒకసారి వింటినారికి సంధించి విడిచిపెట్టి మురిగినటువంటి కుక్క నోరు మళ్ళీ మూత పడే లోపల అడ్డం వచ్చేటట్టుగా కొట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు నోటి నిండా బాణములు గుచ్చుకున్నటువంటి ఆ కుక్క పాండవులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళింది. వాళ్ళు ఆ కుక్క వంక చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇంత గొప్పగా బాణప్రయోగం చేసి 7 బాణములను కుక్క నోట్లోకి కొట్టగలిగినటువంటి ప్రజ్ఞాశాలి ఎవరై ఉంటాడు అని వాళ్ళు 105 మంది కూడా కుక్క మీద బాణప్రయోగం చేసినటువంటి వ్యక్తిని చూడాలనేటటువంటి ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక వ్యక్తి నిలబడి సాధన చేస్తున్నాడు, బాణాలు వేస్తున్నాడు. ఏదో లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం వైపుకి బాణం వేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు, నువ్వెవరు అని అడిగారు. ఎందుచేత అంటే ఆయనే కుక్క నోట్లోకి బాణాలు కొట్టాడు అన్న విషయం అర్థమైపోయింది. నువ్వెవరు అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, వినయమున ద్రోణురూపు మందునమర్చి దానికి అతిభక్తితోడ ప్రదక్షిణంబు చేసి మ్రొక్కుచు సంతతాభ్యాస శక్తి అస్త్ర విద్యారహస్యంబు లబ్ధిపడసే. ఆయన ఏకలవ్యుడు. ఆయన ద్రోణాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని మట్టితో చేసి అక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకుని వినయమున పరమ వినయంతో గురువుగారే అక్కడ కూర్చున్నారు అన్న భావన పొందాడు తప్ప అది ఒక విగ్రహం అని ఆయన అనుకోలేదు.
దానికి అతిభక్తితోడ ప్రదక్షిణంబు చేసి మృక్కుచు, చాలా భక్తితో ఆ మట్టితో చేయబడినటువంటి గురువుగారి విగ్రహానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి సంతతాభ్యాస శక్తి అంటే విరామం లేకుండా దాని యందు అంత గొప్ప ఉత్సాహంతో ఆ విలువిద్యని అభ్యాసం చేస్తూ అస్త్ర విద్యా రహస్యంబులర్థిపడసే, ఆ అస్త్ర విద్యా రహస్యములన్నీ తెలుసుకోవాలనేటటువంటి అపారమైన పూనిక చేత ఆయన ప్రావీణ్యమును సంపాదించగలిగాడు. అయితే మహాభారతంలో ఈ సందర్భాన్ని మీరు విచారణ చేసినప్పుడు మీకు ఒక విషయం కనపడుతుంది. ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడికి ప్రత్యక్షంగా కూర్చుని పాఠం చెప్పట్లేదు. ద్రోణాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని చేసుకుని ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఇది విగ్రహం కాదు, ఇది గురువుగారు అన్న భావనతో సాధన చేశాడు. సాధన చేస్తే ఆయనకి సమస్తమైనటువంటి అస్త్రముల యొక్క రహస్యములు తెలిసి విలువిద్యలో ఎంతటి ప్రవీణుడయ్యాడు అంటే ద్రోణుడి కన్నా గొప్పవాడయ్యాడు. అది అర్జునుడే చెప్పాడు ఒక చోట. గురువు గారిని దాటిపోయాడు. అయితే ఇక్కడ చమత్కారం ఏమిటంటే ద్రోణుడు ప్రత్యక్షంగా పాఠం ఎందుకు చెప్పలా? మరి ఇంత వినయం ఉన్నవాడు కదా, గురువు మీద ఇంత భక్తి ఉన్నవాడు కదా, గురువు గారి దగ్గర శిష్యరికం చెయ్యాలని అంత తాపత్రయం ఉన్నవాడు కదా, ఉన్నప్పుడు ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుణ్ణి శిష్యుడిగా స్వీకరించకపోవడానికి ఏదైనా బలమైన కారణం ఉన్నదా అంటే మీరొక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కొక్క కాలంలో విద్యాభ్యాసానికి ఒక్కొక్క నియమం. ఏదో చూడండి, మనం ఇప్పుడు 9వ తరగతి ఉత్తీర్ణుడైన వాడు 10వ తరగతిలోకి వెడతాడు. 10వ తరగతి ఉత్తీర్ణుడైతే తర్వాత 11వ తరగతిలోకి వెడతాడు, కళాశాల ప్రవేశం చేస్తాడు. ఏదో ఒక ప్రత్యేకమైన పరీక్ష రాసి దానికి సంబంధించినటువంటి శ్రేణిలో నిలబడగలిగితే వైద్య వృత్తిలోకో సాంకేతిక విద్యను అభ్యసించడానికో అర్హతని సంపాదించుకుంటాడు. అలాగే ఒకానొక కాలంలో మహాభారతం జరుగుతున్నటువంటి కాలంలో నియమం కులాన్ని అనుసరించి ఉంది. ఆ రోజులలో క్షత్రియుడైనటువంటి వాడికి విలువిద్య నేర్పితే దానికి ఏ విధమైనటువంటి నియమం లేదు, బ్రహ్మాస్త్రం వరకు నేర్పవచ్చు. అందుకే పాండవులకు బ్రహ్మాస్త్రం వరకు నేర్పాడు ద్రోణాచార్యుడు. అది కూడా అర్జునుడికి మాత్రమే నేర్పాడు బ్రహ్మాస్త్రం, మిగిలిన వాళ్ళకెవ్వరికి బ్రహ్మాస్త్రం చెప్పలా. కర్ణుడు సూతుడు అయినా ఆయనకి ఎంతవరకు నేర్పవచ్చో అంతవరకు విలువిద్య నేర్పాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం మాత్రం కర్ణుడికి నేర్పలేదు. అలాగే తనని చంపడానికి పుట్టాడు దృష్టద్యుమ్నుడు అన్న విషయం ద్రోణాచార్యుల వారికి స్పష్టంగా తెలుసు. ద్రుపదుడు ఎందుకు కన్నాడు కొడుకుని అంటే కేవలం ద్రోణుణ్ణి సంహరించడానికే కొడుకు కావాలి అని చెప్పి యజ్ఞం చేసి కన్నాడు. అటువంటి వాడికి నిజానికి విలువిద్య నేర్పకూడదు, నేర్పితే తననే చంపుతాడు అని తెలుసు. అయినా అతనికి నేర్పనంత మాత్రం చేత నేను బ్రతికుండిపోతానా అని వస్త్రములిచ్చి అన్నం పెట్టి విలువిద్య నేర్పి దుష్టజుమ్నుడి చేతిలో మరణించాడు. ఇంత ఉదార హృదయం కలిగినటువంటి వాడు ఏకలవ్యుడు వెళ్ళి నేను మీ శిష్యరికం చేస్తాను, నాకు మీరు పాఠం నేర్పండి, విలువిద్యా రహస్యములు చెప్పండి అన్నప్పుడు అంగీకరించలేదు. అంగీకరించకపోవడానికి కారణం ఆయన హిరణ్యధన్వుడు అనబడేటటువంటి ఒక ఇరుకుల రాజు యొక్క కుమారుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. ఆనాడు ఉన్నటువంటి నియమములను అతిక్రమించలేక నీకు విలువిద్య బోధించడం సాధ్యం కాదు, అందుకని నీకు నేను బోధించను అన్నాడు. ద్రోణుడు కేవలము తనకి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే విలువిద్య నేర్పాడు అని అందామా అంటే తనని చంపడానికి పుట్టిన దృష్టద్యుమ్నుడికి చెప్పాడు. సూతుడైన కర్ణుడికి ఎక్కడ వరకు నేర్పచ్చో అక్కడ వరకు నేర్పాడు. ధర్మం కోసం నిలబడతారు అని నమ్మకం ఉండి ప్రియశిష్యుడు అనిపించుకుని విద్యయందు కుతూహలాన్ని ప్రకటించేటటువంటి అర్జునుడికి బ్రహ్మాస్త్రం నేర్పాడు. ఏకలవ్యుణ్ణి బహుశా ఆ రోజులలో ఉన్నటువంటి అత్యంత బలవత్తరమైన నియమముల వలన శిష్యుడిగా స్వీకరించడానికి అంగీకరించలేదు. కానీ
ఏకలవ్యుడు మాత్రం ఆ విద్య యందు నిష్ట పొందాలి అనుకున్నాడు. ఇప్పుడు గురువుగారికి బదులుగా గురువుగారి యొక్క ప్రతిమ చేసి అరణ్యంలో తన గూడెంలో నిలబెట్టాడు. ఆ ప్రతిమకు ప్రదక్షిణం చేశాడు, ప్రతిమకు నమస్కారం చేశాడు. చేసినప్పుడు ఏ భావన పొందాడంటే, నన్ను తిరస్కరించాడు కాబట్టి ద్రోణుడు నా గురువు కాదు అని ఆయన అనలేదు, ఆయనే నా గురువు అన్నాడు. ఈ ప్రతిమ నేను మట్టితో చేసింది అనలేదు, ఇది గురువు గారు ద్రోణుడే ఇక్కడ కూర్చుంటున్నారన్నాడు. అంటే దీని వలన మీకు ఏమి గొప్ప రహస్యం ఒకటి తెలుస్తోంది. విగ్రహారాధన అనేటటువంటిది అత్యంత శక్తివంతం. ఎప్పుడు శక్తివంతం అంటే, అది విగ్రహము అనుకున్నంత కాలం అది మీకు అభ్యున్నతిని ఇస్తుందన్న నమ్మకం ఉండదు. ఇది నేను తిరుపతి నుంచి కొని తెచ్చుకున్న విగ్రహం, ఇది నేను కాశీ నుంచి కొని తెచ్చిన విగ్రహం, ఇది నేను నైమిషారణ్యానికి వెళ్ళినప్పుడు కొని తెచ్చిన విగ్రహం అని నిర్మాల్యం తీసేటప్పుడు నిర్లక్ష్యంగా వేళ్లు తగిలి కింద పడిపోయినా అది పరమేశ్వరుడు అన్న భావన లేకుండా పుష్పార్చన చేసినా అప్పుడు దాని యందు భగవంతుని యొక్క లక్షణము ప్రకాశిస్తుంది అని చెప్పడం చాలా కష్టం. ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే భావన ప్రధానమై ఉంటుంది. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అని లలితాష్టోత్తరం. భావన ప్రధానమై ఉండాలి. నా ఇంట లేకపోవడం ఏమిటి, పరమేశ్వరుడే కూర్చున్నాడు. అందుకే పూజా గదిలోకి ప్రవేశించడానికి కొన్ని నియమాలు చెప్తారు. ఆయన పడుకున్నాడు అని ఒక భావన ఉంది కాబట్టే సుప్రభాతాన్ని నిలబడి చదువుతారు. సుప్రభాతం చదివేటప్పుడు పూజా మందిరంలో చదవాలని నియమం లేదు, బయట చదువుతారు, పైకి చదువుతారు. సాధారణంగా పూజా మందిరం యొక్క తలుపులకి గంటలు ఉంటాయి, అది కొద్దిగా చప్పుడు చేస్తూ తలుపు తీస్తారు, ఎందుకంటే పడుకుని ఉన్నారు అన్న భావన చేత. సుప్రభాతాన్ని స్వామి నిద్రలేస్తాడు అన్న భావనతో చదువుతారు. నిజంగా ఆయన నిద్రపోతే లోకములను కాపాడగలిగిన వాడు ఎవరుంటాడు అంటే భావన సౌకుమార్యము. ఇది విగ్రహం కాదు, ఇది సర్వేశ్వరుడు. అందుకే కన్నీళ్లతో ఆయనకి కష్టాలు చెప్పుకుంటారు, కన్నీళ్లతో ఉద్ధరించమని వేడుకుంటారు, ఆయనతో మాట్లాడుకుంటారు. అలా అది విగ్రహం కాదు పరమేశ్వరుడే అని నమ్మి ఎవడు ప్రవర్తిస్తాడో వాడికి పరమేశ్వరుడే. వాడు ఉన్నాడు ఇంట్లో అన్న భావన ఉంటే అది నిజంగా భక్తి. అది విగ్రహం. అది ఏం చేస్తుంది, పొద్దున్న కాస్త ధూపం వేసేశాను, 2 పూలు ఇట్టేశాను, ఇంత బెల్లముక్క నైవేద్యం పెట్టేశాను, ఆ తర్వాత ఇంకా నేను ఏం చేసినా ఆయన ఏం పెద్ద చూసొచ్చాడు అన్నవాడికి రక్షణకు మాత్రం ఎలా వస్తుంది? నువ్వు ఏం చేస్తే మాత్రం ఆయన ఏం చేస్తాడన్న వాడికి నువ్వు ఏం చేస్తుంటే మాత్రం రక్షించవలసిన అవసరం ఆయనకుంటుంది. అంటే భావన ఉత్తమమైన నాడు అది విగ్రహము కాదు ఈశ్వరుడు అన్న భావన పొందిన నాడు అది విగ్రహము కాదు ఈశ్వరుడి. దీనికి పుటపర్తి సత్యసాయిబాబా గారు ఒక చిన్న ఉదాహరణ చెప్తుండేవారు. ఒక పిల్లవాడికి ఎప్పుడూ పరీక్షలో ఉత్తీర్ణుడు కావట్లా. ఏదో ఒక ఆయన కనపడి అన్నాడు, అలా కాదులేరా అబ్బాయి, నువ్వు విఘ్నేశ్వరుడి మూర్తి ఒకటి పెట్టుకుని ఏమీ చెయ్యొద్దు, నువ్వు పిల్లాడివి కదా, ధూపం వెలిగించి అక్కడ పెట్టు, ఒక్క నమస్కారం చెయ్యి, ఈసారి నీకు బాగా వస్తాయి, ఈ మాట బాగా చదువుకో అన్నాడు. ఆయన విఘ్నేశ్వరుడు విగ్రహం పెట్టాడు, అగరొత్తులు ఇట్టాడు, ఏదో పాపం నమస్కారం పెట్టాడు, ఏమి రాలా మార్కులు, వచ్చేసారి అలాగే వచ్చాయి, అన్ని సున్నలే పూర్ణం. ఆయన కోపం వచ్చింది, ఇంకోళ్ళని అడిగాడు, సరస్వతీదేవిని పెట్టన్నారు. ఆయన ఇది తీసేసి దూరంగా పెట్టేసి సరస్వతీదేవి మూర్తిని పెట్టి దానికి ధూపం వేసి నమస్కారం పెట్టాడు. అప్పుడు ఏమి రాలా. అప్పుడు ఆ మూర్తిని తీసి పక్కనెట్టేశాడు. ఎవరినో అడిగాడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సమస్త విద్యలకి ఆలవాలం శంకరుడు, ఆయన మూర్తిని పెట్టి చెయ్యన్నారు. ఆయన మూర్తిని పెట్టి అగరత్తు పొగ ఆయనకి చూపిస్తున్నాడు. చూపిస్తుంటే పొగ అక్కడే ఉంటుందా, అదేం బెల్లం ముక్క, అది అలా వెళ్ళిపోయింది. ఈయన తీసేసిన విగ్రహాలు ఉన్నాయి కదూ, అవి అక్కడ పెట్టాడు దూరంగా, ఈ పొగ అలా వెళ్ళింది. ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చి ఈ అగరత్తులు అక్కడ పడేసి 2 గుడ్డ ముక్కలు తీసుకొచ్చి ఒక మార్క్ వేయించడం చేత కాలేదు కానీ పొగ మాత్రం పీల్చేస్తున్నారా అని తీసుకెళ్లి ఆ 2 విగ్రహాల ముక్కులు కట్టాడు. కట్టగానే విఘ్నేశ్వరుడు సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యాడు. ఇదేమిటమ్మా, నేను ధూపం వేసినన్నాళ్ళు నమస్కారం పెడితే ప్రత్యక్షం లేదు, ముక్కు గుడ్డ కడితే ప్రత్యక్షం అయ్యారే అన్నాడు.
నువ్వు ధూపం వేసిన రోజున విగ్రహాన్ని చూశావు, నమస్కారం పెట్టిన రోజున విగ్రహాన్ని చూశావు. ఇవాళ పొగ మేము పీల్చేస్తున్నామని మేము ఉన్నామని భావించావు, మేము కనబడ్డాం. నీ భావన అక్కడ ప్రధానం. నీ భావన నిజమైతే నీ విగ్రహం కాదు. అంటే ఏకలవ్యుడి యొక్క వృత్తాంతం మనం అనుకున్నంత తేలిక విషయం మాత్రం కాదు. పంచమ వేదంలో, భారతంలో అది విగ్రహారాధనకి ప్రాణం పోస్తోంది ఆ సంఘటన. అది పరమేశ్వరుడు కావచ్చు, గురువు కావచ్చు. అందుకు కదా గురువు లేని వాళ్ళు ఆదిశంకర భగవత్పాదుల యొక్క మూర్తిని పెట్టుకుని గురువుగా స్వీకరించి అనుష్ఠానం చెయ్యవచ్చు అని సిద్ధాంతం. అయినప్పుడు గురువు గారి మూర్తి అయినా అంతే, అక్కడ పెట్టి గురువు గారు ఉన్నారు ఇక్కడ, మా ఇంట్లో గురువు గారు కూర్చుని ఉంటారు ఇప్పుడు అన్నవాడికి గురువు గారు అక్కడే ఉంటారు, అందులో సందేహం లేదు. దానికి ఏకలవ్యుడే ఉదాహరణ. ఆయనకి ఏం తెలియదు, ఆయనకి చిత్తశుద్ధి ఉంది, పరిపూర్ణమైన మనస్సు ఉంది. ఆయన నమ్మాడు ఇదే గురువు గారు అని నమ్మాడు. అంతవరకు ఆయన ఎంత గొప్పవాడు. అది మామూలుగా వచ్చేటటువంటి సాధనా బలమా? మహానుభావుడు. ఎంత గొప్ప భావన ఆయన ఎందు అంకురించిందో, అనితర సాధ్యమైన విషయాన్ని సాధించాడు. ఇది విగ్రహం కాదు, ఇది గురువే అని మట్టి బొమ్మని పెట్టి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, ద్రోణాచార్యుల వారు నాకు విద్యను అభ్యాసం చేయిస్తున్నాడు అన్న భావన చేత మొదలుపెట్టాడు. సమస్త విద్యా రహస్యములు కర్తలామలకమయ్యాయి. అంటే అన్యథా ద్రోణుడి రూపంలో ఈశ్వరుడే అనుగ్రహించాడు. ఆయన యొక్క సాధన బలానికి, ఆయనకున్న నమ్మకానికి విగ్రహారాధన ఆయన యందు ఫలించినది. అంటే సనాతన ధర్మమునందు అత్యంత ప్రధాన సిద్ధాంతమైన విగ్రహారాధనము ఎంత బలీయమైనదో ఈ సంఘటన నిరూపణం చేస్తుంది. కాబట్టి అస్త్ర విద్యాల రహస్యంబు లబ్ధిపడసే, సమస్తమైనటువంటి అస్త్ర విద్యా రహస్యములను తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ 105 మంది వెళ్ళి నిలబడ్డారు కదూ, నిలబడి ఎవరు నువ్వు అని చూస్తున్నారు. ఆయన వీళ్ళకి ఎలా కనబడ్డాడు అంటే తేజిత బాణహస్తుడు, దృఢదీర్ఘ మలీనమస కృష్ణదేహు, కృష్ణాజిన వస్త్రు, అస్త్ర విషయాస్త నిషాదు చూచి ఆ రాజకుమారులందరూ పరస్పర వక్త్ర విలోకన క్రియావ్యజమునన్ తదీక్షణ నివారితులై రతి మత్సరంబునన్. ఎంత గొప్పగా వర్ణించారు. నిజంగా ఏకలవ్యుడు ఉన్నటువంటి స్థితిని వర్ణించారు. తేజిత బాణహస్తు, ఆయన ధనస్సుకి సంధించినటువంటి బాణం అత్యంత పదునైనటువంటి బాణాన్ని సంధించి పట్టుకుని ఉన్నాడు. లక్ష్యాన్ని ఇదేనో పెట్టుకున్నాడు, దాన్ని కొట్టాలి. దృఢ దీర్ఘ మలీమస కృష్ణదేహు, చాలా దృఢమైనటువంటి శరీరం, పొడవైనటువంటి శరీరం, ముళ్ళంతా మట్టి పట్టి ఉంది. అటువంటి వాడు కృష్ణాజిన వస్త్రు, జింక చర్మాన్ని కట్టుకున్నాడు. అస్త్ర విషయాస్త విషాదు, నాకు విలువిద్య రాదే, నాకు అస్త్రముల గురించి తెలియదే అన్న బెంగ పోయినవాడు. అంటే ఆ విద్యలో పరిపూర్ణతని చేరుకున్నవాడు. నిషాదు చూచి, బోయవాణ్ణి, ఆ ఎరుకులవాణ్ణి చూసి, ఆ రాజకుమారులందరూ, ఆ వచ్చినటువంటి రాజకుమారులందరూ కూడా పరస్పర వక్త్ర విలోకన క్రియా వ్యాజమునన్ తదీక్షణ నివారితులై రతి మత్సరంబునన్. ఆయన ముఖం యొక్క తేజస్సు వంక చూడలేక ఇంత అస్త్ర విద్యా పారంగతుడా అని మాత్సర్యంతో, ఆయన పట్ల అసూయాభావనతో వీళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అక్కడి నుంచి ఆయన పట్ల భేదభావం అంకురించగా, నిజంగా చెప్పాలంటే మనసులో ఒక రకమైనటువంటి అసూయతో కూడిన వ్యగ్రతతో చూసి నిలబడి ఉన్నారు. అప్పుడు ఆ ఏకలవ్యుడు జవాబు చెప్పాడు. వినుడు, ఏ హిరణ్యధన్యుండను వనచరనాథు కొడుక, ఆచార్యుడు ద్రోణునకున్ శిష్యుడా, ఎందును అనవజ్యుడా, ఏకలవ్యుడునవాడమహిన్. మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పద్యంలో మాటలు. ఇవే పెద్ద మలుపు తిప్పే ఏకలవ్యుడి యొక్క వృత్తాంతాన్నంతటినీ కూడా. ఆయన చెప్పినటువంటి జవాబు ఏది ఉందో అది అత్యంత ప్రధానమైంది ఈ ఆఖ్యానానికి అంతటికి. వినుడు, మీరు బాగా వినండి, నేనెవరో చెప్తున్నాను.
హిరణ్యధన్వుండను వనచరనాథు కొడుక. హిరణ్యధన్వుడు అనబడేటటువంటి ఇరుకుల రాజు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆ రాజు యొక్క కుమారుణ్ణి నేను. ఆచార్యుడు ద్రోణునకున్ శిష్యుడా. నేను ద్రోణాచార్యుల వారి యొక్క శిష్యుణ్ణి. ఆ మాట చెప్పాడు కదూ. గురుభావన పొందాడు, మట్టితో విగ్రహం చేశాడు. నాకు పాఠం చెప్పిన వాడు మాత్రం ద్రోణుడు కాడు అని అనలేదు. నాకు పాఠం ద్రోణుడే చెప్పాడంటున్నాడు. నాకు ద్రోణుడు పాఠం చెప్పలేదు, ఆయన అంగీకరించలేదు నన్ను శిష్యుడిగా. నేను ఆయన బొమ్మ పెట్టుకున్నాను. నా గురుభక్తికి ఈశ్వరుడు బహుశಃ అనుగ్రహించాడు అని ఉంటే ఈ కథ ఇంకొకలా ఉండేది. ఆయన పాపం అలా అల్లా. ఆయన పరమ సత్యవాది, ఉన్నది ఉన్నట్లు మాట్లాడాడు. ఆయనలో కించిత్ దోషం లేదు. ఆయన అంగీకరించాడు. ఏమని అంగీకరించాడు? ఆచార్యుడు ద్రోణునకున్ శిష్యుడా. నేను ద్రోణాచార్యుల వారి యొక్క శిష్యుణ్ణి. ఎందును అనవజ్యుడా, నా ఎందు ఏమీ దోషం లేదు. ఏకలవ్యుడనవాడ మహిన్, నాకు ఈ భూమిలో ఏకలవ్యుడు అని పేరు అని చెప్పాడు. ఇది విన్నారు, తెలిసిపోయిందిగా. చాలా గొప్ప విలువిద్యా నైపుణ్యం ఉన్నవాడని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఏదో వేట ఆడారు, అయిపోయింది. అందరూ ద్రోణాచార్యుల వారిని కలిశారు. అర్జునుడు మాత్రం ఏకాంతంగా ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు ఒక రోజున. ఎందుకని? నిన్నను మీతో చెప్పా. అర్జునుని యొక్క గుణగణములు చూసినటువంటి ద్రోణాచార్యుల వారు సంప్రీతి చెంది అర్జునుడు అడగకుండా వరం ఇచ్చాడు. ఏమని వరం ఇచ్చాడు? నిన్ను ఈ లోకంలో ఏ ధనుర్ధరుడి కన్నా కూడా అధికుణ్ణి చేస్తాను, నీకన్నా అధికుడు ఉండడు అని మాటిచ్చాడు. ఎందువల్ల మాటిచ్చాడు? అంత గొప్ప విద్య తనయందే ఉన్నది అన్న నమ్మకంతో ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది? తనకన్నా అధికుడు ఏకలవ్యుడు అన్న విషయం సుస్పష్టంగా తెలిసిపోయింది. అంతేనా? కాదు, ఆ ఏకలవ్యుడు ద్రోణుడి కన్నా అధికుడు అన్న విషయం అర్థమైంది. ఇప్పుడు ఎవరి మాట పోయింది? ద్రోణుడి మాట పోయింది కదా. ద్రోణుడు అర్జునుడికి మాట ఇచ్చాడా లేదా? ఆ మాట పోయిందా లేదా? ఏ కారణానికైతేనే పోయింది కదా. అందుకని ఏకాంతంలో కలిశాడు. గురువు యందు భక్తితో. అది 10 మందిలో అడిగే విషయం కాదు. అందుకని గురువు గారి దగ్గర ఒక రోజున ఏకాంతంలో కూర్చుని అర్జునుడు అన్నాడు, విలువిద్య నొరుల నీ కగ్గలము లేకుండా నిన్ గరపుదునని మున్ పలికితిరి. నాక కాదు ఈ త్రిలోకముల కదిగు చూచితిమి ఒక ఎరుకను. గురువుగారు, విలువిద్యలో నాకన్నా అధికుడు 3 లోకములలో లేకుండా చేస్తాను అని మీరు నాకు మాటిచ్చారు. కానీ నాకు కాదు గురువుగారు, నాకన్నా అధికుడైన వాడు కాదు. ఈ 3 లోకములలో అతనికన్నా అధికుడైన వాడు లేడు. అటువంటి వాణ్ణి నేను ఇవాళ ఒకడిని చూశాను. అతనెవరో తెలుసా? ఒక ఎరుకలవాడు. అతను క్షత్రియుడు కాడు. అతను విద్యాభ్యాసం మీ దగ్గర చేశాడు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం లేదు. నేనెప్పుడు చూడలేదు, నిన్న చూశాను అరణ్యంలో. అక్కడ వరకు చెప్పి ఊరుకు నుండుంటే ద్రోణుడికి పూచీ లేదు. ఎందుకు పూచీ లేదు అంటే, ద్రోణాచార్యుల వారికి ఏకలవ్యుడు శిష్యుడా అన్నది అక్కడ చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారికి శిష్యుడే అన్నారనుకోండి, అర్జునుడి కన్నా ఎక్కువ విద్య ఏకలవ్యుడికి బోధించినట్లు అయిందా లేదా? మరి అర్జునుడి కన్నా గొప్పవాడు ఉన్నాడుగా. అప్పుడు అర్జునుడి కన్నా గొప్పవాడిని తానే తయారు చేశాడుగా గురువు తానైతే. మరి తయారు చేస్తే తాను అర్జునుడికి ఇచ్చిన మాట కపటం కదా. అమాయకుడైన ఒక శిష్యుడు అంత నమ్మకంతో సాధన చేస్తే పిలిచి మాటిచ్చి వేరొకడికి పాఠం ఇంకొకలా చెప్పి వృద్ధిలోకి తెచ్చినట్టేనా కాదా? అసలు ఒకడు ఉన్నాడన్న విషయం కూడా అర్జునుడికి తెలియకుండా వృద్ధిలోకి తీసుకొచ్చినట్టు అయిందా లేదా? అంటే తాను సత్యభ్రష్టుడయ్యాడా లేదా? అందుకే ఇక్కడ వరకే చెప్పి ముందు తర్వాత చాలా పిడుగులాంటి మాట ఒకటి వేశాడు అర్జునుడు. ఎవరి గాంభీర్యం వాళ్ళది. శిష్యులైతే మాత్రం అవకాశం రావాలి కానీ గురువుగారి కాళ్ళకి తాళ్ళు ఎలా వేస్తారనుకుంటున్నారు. కాబట్టి ఆయన అన్నాడు, నాకంటెను మీకంటెను లోకములో అధికుడు అతిబలుండు ధనుర్విద్యా కౌశలమున ఆతడు మీకుం ప్రియ శిష్యుండటే అమిథ్యావచన. గురువుగారు అని కదా పిలవాలి.
అలా పిలవలేదు. ఎంత తెలివితేటలుగా పిలిచాడో చూడండి గురువు గారిని. అమిథ్యావచన అన్నాడు. ఇచ్చిన మాట తప్పడం అలవాట్లేనివారా అన్నాడు. అంటే ఏమిటి? నాకు మాట ఇచ్చారు అనక్కర్లేదు, గుర్తు తెచ్చుకోండి అని దాని అర్థం. అంటే ఇప్పుడు గురువు యందు దోషాన్ని అనుమానింపబడుతోంది అర్జునుడి చేత. అమిథ్యావచన అని పిలిచి నాకంటేను మీకంటేను, మీకన్నా గొప్పగా విద్య నేర్పేశారు, నాకన్నా బాగా విద్య నేర్పారు. పాఠంతా ఎక్కడుందంటే ముందు మీకంటేను పడాలి. విద్యా గౌరవం చెప్పాలంటే నాకన్నా గొప్పవాడిని మీరు తయారు చేశారు, అందుకని ముందు అక్కసు ఆకక నాకంటేను మీకంటేను, మీకంటేను నాకంటేను అనాలా, నాకంటేను మీకంటేను అనాలా, గురువు గారి కన్నా గొప్పవాడు అనాలా, నాకన్నా గొప్పవాడు మీకన్నా గొప్పవాడు అనాలా, ఏదనాలి? అంటే మీకన్నా గొప్పవాడు సహజంగా నాకన్నా గొప్పవాడు అనాలి. కానీ నాకంటేను మీకంటేను అన్నాడు. అంటే ఏమిటి? నాకన్నా మీరు వాడిని బాగా తయారు చేశారని దానికి. ఎంత బాగా తయారు చేశారో తెలుసా? నాకన్నా అనే కాదు, మీకన్నా కూడా బాగా తయారు చేసుకున్నారు. అది ఎప్పుడన్నారు? నిన్న ఏమన్నారు? ఏకంగా పరశురాముడు అసూయపడేటంత గొప్ప వ్యక్తిగా, అంటే పరశురాముడి కన్నా వీడెవడో చాలా గొప్పవాడు రా లోకులు అనుకునేటట్టుగా నిన్ను తయారు చేస్తానన్నారుగా. కాబట్టి నాకంటేను మీకంటేను లోకములో అధికుడు, లోకములో అధికుడు నేను చూసిన వ్యక్తి, అతిబలుండు, చాలా బలవంతుడు, ధనుర్విద్యా కౌశలమున ఆతడు మీకు ప్రియ శిష్యుండటే. ఈ ధనుర్విద్యా కౌశలంలో ఇంత గొప్పగా బాణాలు వేయడంలో మీకు ప్రియ శిష్యుండటే. ఎంత పెద్ద మాట వేశాడో చూడండి. మీకు చాలా ప్రియమైన శిష్యుట్టగా. అవిద్యావచన, నేను ప్రియ శిష్యుణ్ణని చెప్పారుగా అప్పుడు అందరిలో. మీకు ప్రియ శిష్యుట్టగా, ఇద్దరు ప్రియ శిష్యులా? అయితే నాకన్నా ఎక్కువ విద్య నేర్పారు, నేను కాదుగా. మరి నా ఎందుకు చెప్పారు ఆ మాట? నిన్ను తయారు చేస్తాను లోకోత్తరమైన వీరుడి గాని అని ఎత్తి పొడిచినట్టు అయిందా లేదా? ఇప్పుడు ఒక విషయం బాగా గమనించండి. ద్రోణాచార్యుల వారి దగ్గర ఉండే జవాబు ఏమిటి ఉంటుంది? నేను నేర్పలేదు పాఠం, ఆ ఏకలవ్యుడెవరో నాకు తెలియదు, నేను చెప్పలేదు అని చెప్పాలి. కానీ అలా ఆయన చెప్పినా కాదు, మీరే నా గురువు గారు, ఇదిగో మీ విగ్రహం పెట్టుకున్నా మీరే నన్ను అనుగ్రహించారు అన్నాడు అనుకోండి శిష్యుడు. శిష్యుడి వైపు నుంచి గురువు గారు అనుగ్రహించారన్న విషయం ఆయన విద్యా కౌశలమే స్పష్టంగా చెప్తోందా లేదా? నీ కాలంటే ఎలా కుదురుతుంది? ఆయన ఉపాసనా బలం అది. కాబట్టి ద్రోణుడు గురువు అయిపోయాడు, ఆయన తెలియకుండానే అయిపోయాడు అంతే అక్కడ. కానీ తెలిసి ద్రోణుడు ఏమైనా చేశాడా? చేయలేదు. కానీ సంకటంలో పడ్డాడా? పడలేదా? పడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ విషయం ఏదో తేల్చుకోవలసింది. అమిథ్యావచన అన్నాడు కదూ, నేను సత్యభ్రష్టుడైపోతున్నాను, అసలు ఈ విషయం ఏమిటో తెలియాలి. పదారణ్యంలో కదా అర్జునుడిని తీసుకుని వచ్చాడు. తిన్నగా ఏకలవ్యుడి దగ్గరికి వచ్చాడు. ఆ ఏకలవ్యుడు గురువుగారి పట్ల నిజంగా ఏమి భక్తి అండి! ఒక్కొక్కరి భక్తి, గురు భక్తి చూస్తుంటే ఆశ్చర్యచకితులం అయిపోతాం. మహాభారతంలో అక్కడక్కడ కనపడిన ఏకలవ్యుడు ఒక పెద్ద మెరుపుతీగా. అసలు అటువంటి గురుభక్తి లోకంలో ఎక్కడుంటుంది? ఆయన గబగబా ఎదురొచ్చాడు. అబ్బా, ఇన్నాళ్ళకి గురువుగారు వచ్చారు. ఇన్నాళ్ళు గురువుగారు లేరా? పక్కన ఉన్నారు, ఇప్పుడు నడిచి వస్తున్నారు. ఇన్నాళ్ళు కూర్చుని పాఠం చెప్పారు, ఇప్పుడు ఆ గురువుగారు అనుగ్రహించడానికి నడిచి వస్తున్నారు. నా పల్లెకి ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి నిరంతర సాధన చేయడానికి అలవాటు పడ్డాను గురువుగారు అని నమస్కారం చేసి, నేను ఏకలవ్యుణ్ణి, నేను మీ శిష్యుణ్ణి అన్నాడు. అక్కడ వచ్చింది ఇబ్బంది. నేను మీ శిష్యుణ్ణి, ఇది అర్జునుడు వింటున్నాడు. నేను మీ శిష్యుణ్ణి అని మిమ్మల్ని సేవించే ఈ విలువిద్యలన్నీ నేర్చుకున్నాను అన్నాడు. ఒరే, నన్ను సేవించి విలువిద్య నేర్చుకోవడం ఏమిట్రా? నువ్వెప్పుడు సేవించావు, నేనెప్పుడు చెప్పాను? ఇదిగో ఇక్కడే సేవించాను. నువ్వు విగ్రహాన్ని కదరా సేవించా. నేను అలా అనుకోలేదు, నేను మిమ్మల్ని సేవించాను. గురువు అయ్యాడా లేదా ద్రోణుడు? అక్కడ వచ్చింది ధర్మ సంకటం. ఈ మాట ఏకలవ్యుడు అనలేదనుకోండి, మీరు నాకు విద్య నేర్పడానికి అంగీకరించలేదు ఒకనాడు, కాబట్టి నేను పరమేశ్వరుణ్ణి గురువుగా పెట్టుకు చేసుకున్నాను అన్నాడు అనుకోండి, ద్రోణాచార్యుల వారికి సంకటం లేదు. ఎందుకని? నీ చెప్పానా పాఠం? నీ చెప్పలేదు. నేను నిన్ను లోకోత్తర వీరుణ్ణి చేస్తానన్నాను. నా శక్తి ఎంత ఉందో అంతా నీకు నేర్పుతున్నాను. నీకన్నా వాడు సాధనాబలం ఉన్నవాడు, అపారమైన కౌశలం ఉన్నవాడు.
నువ్వు మిగిలిన వాళ్ళకన్నా గొప్ప అయితే నీకన్నా గొప్పగా వాడు సాధన చేశాడు. పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నాడు, వృద్ధిలోకి వచ్చాడు. నేనేం చేయను? వాడికి గురువు ఈశ్వరుడయ్యాడు, లేకపోతే వేరొకడయ్యాడు. నా శిష్యుడు కాడు, నేను నేర్పలేదు. నేను నీకే మాట ఇచ్చానో ఆ మాట వరకు నేను కట్టుబడింది సత్యం. నేను నాకున్న శిష్యులలో నీకన్నా లోకోత్తర వీరుడు లేడు, అంతగానూ నిన్ను తయారు చేశా. ఇంకా కావాలనుకుంటావా? ఆయన కన్నా సాధన నువ్వు చెయ్యి అని ద్రోణుడు తప్పుకోవచ్చు. ఆయన మాట పోలేదుగా. ఇప్పుడు ఎక్కడొచ్చిందంటే తప్పెవరిది అంటే ఎవరిది కాకపోవడం వల్ల వచ్చింది. ఏకలవ్యుడు చిన్న అబద్ధం ఆడలేదు. ఆయన ఏది ఏమైపోనివ్వండి, ఆయన అబద్ధం చెప్పట్లా. ఆయన పరమసత్యం చెప్తున్నాడు. మీరే నా గురువు అంటున్నాడు. ఎవరిని? పాఠం చెప్పనన్నా కూడా ఆయనే నా గురువు అంటున్నాడు. అసలు పాఠం చెప్పనన్నాడు కదా, ఆయన మీద గౌరవంతో ఈ పాఠం నేర్చుకోకపోతే గొడవ వదిలిపోనేమో, అది గౌరవమేగా. ఆయన వద్దన్నది నాకెందుకని వదిలేదు కూడా గౌరవమేగా. అలా చేసినా బాగుండేదేమో. లేకపోతే కథ ఎన్ని మలుపులు తిరిగిపోయిందో చూడండి. కొంచెం బాధాకరమైన సన్నివేశం వైపుకి తిరిగిపోయిందా లేదా? ఇటు ద్రోణుడు ఇరుకులో పడిపోయాడు, ఏకలవ్యుడు ఒక అక్షరం కూడా అబద్ధం ఆడటం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. పైగా నిజంగా చెప్పాలంటే గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్న ఏ శిష్యుడి కన్నా కూడా ఏకలవ్యుడే విగ్రహాన్ని పెట్టుకుని అంత గొప్ప శక్తితో పైకి ఎదిగాడు. కాబట్టి ఆ స్థాయిలో ఆలోచన చేస్తే ఏకలవ్యుడు సమున్నతమైన స్థితిలో నిలబడినటువంటి వ్యక్తి. మీరే నా గురువు గారు, నేను మీ శిష్యుణ్ణి, మీ దగ్గర నేర్చుకునే నేను ఈ విలువిద్య అంతా అభ్యాసం చేశాను, ఈ స్థాయికి వెళ్ళాను అన్నాడు. అని ఆయన అన్నాడు, మీరు కోరుకోవాలి, మీరు నా గురువు, మీరిచ్చినదే ఇదంతా, మీరు ఏం కావాలో చెప్పండి, గురుదక్షిణ ఇవ్వాలి కదా విద్య నేర్చుకున్న తర్వాత, మీరు ఏమడిగినా ఇచ్చేస్తాను. అది కూడా ఎంత కాపట్యం లేకుండా, ఎంత స్వచ్ఛమైనటువంటి మనసుతో మాట్లాడాడంటే, ఇది దేహంబు, ఇది నా శరీరం, ఇది అర్థంబు, ఇది నాకున్న డబ్బు, ఇదిగో ఈ పాక, అదిగో ఆ పొలం, ఇవన్నీ నాకున్నవి, ఇది అర్థంబు, ఇది నా పరిజన సమూహము, వీళ్ళందరూ కూడా నా పరిజనులు, నాతో ఉండేటటువంటి సేవకులు. ఇన్నిటిలో ఎయ్యది మీకు ఇష్టము, మీరు చెప్పండి, మీకేం కావాలి? ఈ శరీరం కావాలా? ఇచ్చేస్తాను. నాకున్న ఆస్తి కావాలా? ఇచ్చేస్తాను. నా పరిజనం కావాలా? ఇచ్చేస్తాను. ఎవరుంటారు ఇంతటి ఉదారులు? మీరు నాకు పాఠం చెప్పలేదంటలేదు, మీరే చెప్పారంటున్నాడు. మీకేం కావాలి చెప్పండి, ఇచ్చేస్తానంటున్నాడు. కాబట్టి ఎయ్యది మీకిష్టము దానిన ముదముదవగ నిత్తుగునుడు అమోఘంబనినన్. నేను ఇచ్చేటప్పుడు ఏడుస్తూ ఇవ్వను. మీరు ఏదడగండి, గురువు గారికి ఇవ్వడం కన్నా నా అదృష్టం ఏమిటని ఇచ్చేస్తా. అది మీరు ఏమడుగుతారన్న దాంతో నాకు సంబంధం లేదు. మీరు ఏదైనా అడగండి, ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు ఈ శరీరాన్ని ఇచ్చేయమంటారా, ప్రాణాలు ఇచ్చేయమంటారా, పొడుచుకు చచ్చిపోతాను. ఉంటాడా లోకంలో అలాంటి శిష్యుడు? అంత కాపట్యం లేకుండా విద్య నేర్పనన్నా కూడా కారణాలు ఏవి కానివ్వండి, విగ్రహాన్ని పెట్టుకుని విద్య నేర్చుకుని ఆ గురువే కనపడినప్పుడు ఇది మీరు పెట్టిన భిక్షే, కాబట్టి నేను మీరు ఏదడిగినా ఇస్తాననగలిగిన శిష్యుడు లోకంలో ఉంటాడా? ఏకలవ్యుడు తప్ప. అంత గొప్ప విశేషం గురుభక్తిలో. అంటే వెంటనే పెద్ద సంకటం ఎవరికి వచ్చిందంటే ద్రోణాచార్యుల వారికి వచ్చింది. ఎందుకని? పక్కన అర్జునుడు నించుని ఉన్నాడు. మీ శిష్యుణ్ణే మీ శిష్యుణ్ణే మీ శిష్యుణ్ణే అంటున్నాడు ఏకలవ్యుడు. నేను నేర్పలేదురా అనడానికి మీ విగ్రహం ద్వారా కాదు, మీ ద్వారానే, నేను మీ విగ్రహం అన్న మీరే అంటాను, మీ ద్వారానే నేర్చుకున్నాను విద్య అంటున్నాడు. అంటే తానేనా నేర్పింది? ఇప్పుడు తానే నేర్పితే తాను సత్యభ్రష్టుడైపోయాడుగా, ఆడిన మాట తప్పినట్టయిందిగా, అర్జునుడి కన్నా ఎక్కువ విద్య ఏకలవ్యుడికి ఇచ్చేసినట్లు అయిపోయిందిగా. తాను మళ్ళీ సత్యమునందు నిలవాలంటే ఏం చేయాలి? అర్జునుడి కన్నా ఏకలవ్యుడిని తగ్గించేయాలి. తాను అన్న మాటకి తాను నిలబడాలి. ఆయన ఎంత సత్యానికి కట్టుబడి నిలబడిపోయాడో ఇప్పుడు ద్రోణుడు కూడా అంత సత్యానికి కట్టుబడి నిలబడిపోవాలంటే ఎవరు పెంచాడని ఏకలవ్యుడే చెప్తున్నాడో వాడే తగ్గించేయాలి కూడా. ఎందుకంటే తన మాట కోసం తగ్గించాలి. కాబట్టి ఆయన అన్నాడు, నిమ్మిని నీ దక్షిణ హస్తమ్మున పెనుగ్రేలు దునిమి దక్షిణ ఇమ్ము, ఇష్టం ఇది నా కనవుడు వినయమ్మున వాడిచ్చదాని నాచార్యునకు. ఆయన అన్నాడు, అయితే నీ కుడి చేతి బొటన వేలుందే అది నాకు గురుదక్షిణగా ఇయ్యి.
అలా ఇస్తే ఇష్టం ఇది నా కనవడు, నాకది ఇష్టం అంటే వినయమ్మునమాడిచ్చెదాని నాచార్యునకున్. ఇక్కడ మీరు ఈ మాటలు చాలా గంభీరంశమండి, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏకలవ్యుని యొక్క మనస్సులో కించిత్ అన్యభావన కలగలేదు. ఏమిరా ఇలాంటిది అడుగుతున్నాడు? ఇంత విద్య నేర్చుకున్న కుడి చేతి బొటనవేలు పోతే ఇంకా బాణప్రయోగం ఏం చేస్తాడు? ఇంకా చేయగలడా? ఇంకా ఆ వేగం ఉంటుందా? ఆ లక్ష్యశుద్ధి ఉంటుందా? ఉత్తర క్షణంలో అర్జునుడు మళ్ళీ పెరిగిపోయాడా లేదా? లోకోత్తర వీరుడు అర్జునుడు అయ్యాడు, ఏకలవ్యుడు తగ్గిపోయాడు. ఇంత సాధన, ఇంత గొప్పతనం, 3 లోకములలో ఆయనని మించిన వీరుడు లేడు. అటువంటి వాడు అర్జునుడి కన్నా తగ్గిపోతున్నాడు. అప్పుడు ఇచ్చేటప్పుడు కనీసం మనసులో ఖేదం ఉండాలా? ఎక్కడో చిన్న దుఃఖం రావాలి కదా మనిషి అన్న తర్వాత. అది లేదు సరికదా. పరమ వినయంతో గురువుగారు అడిగింది ఇవ్వడం కన్నా నాకు అదృష్టం ఏముంది? నిజంగా ఆయన అడిగుంటే ఈటతో పొడుచుకుని శరీరం వదిలేద్దాం. ఆయన ఏం అడిగారు? చేతి బొటన వేలు అడిగారు అని ఉత్తర క్షణంలో బొటన వేలు ఖండించి ఆయనకి ఇచ్చేశాడు. ఇక్కడ మీరు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ద్రోణాచార్యుల వారికి అది తినడానికి పనికొస్తుందా, వండుకోవడానికి పనికొస్తుందా, ఇంట్లో పెట్టుకోవడానికి పనికొస్తుందా, దేనికి పనికొస్తుంది? ఆయనకి పనికిరాదు. అంటే స్పష్టంగా ద్రోణాచార్యుల వారు కుడి చేతి బొటన వేలి అని అడిగారు అంటే అందులో దాని అర్థం ఒకటే, ఏకలవ్యుని యొక్క శక్తి తగ్గించేయాలి. అవునా కాదా? ఏకలవ్యుని యొక్క శక్తి తగ్గించేశారు అంటే కాపక్ష్యంతో తగ్గించడానికి నిజంగా ఏకలవ్యుళ్లాంటి శిష్యుణ్ణి చూసుకుని ఆయన పొంగిపోయి ఉంటాడు తప్ప ఆయన అన్యభావన పొంది ఏకలవ్యుడి మీద కక్ష పెట్టుకోవడానికి ఏ కారణం ఉంది? ఆయన కాదు అంటే విగ్రహం పెట్టుకుని నేర్చుకున్నాడు. తనని చంపడానికి పుట్టిన వాడికే పాఠం చెప్పినవాడు, సూతుడికి విద్యనంతా నేర్పి బ్రహ్మాస్త్రం చెప్పినవాడు, నియమాలకి కట్టుబడినవాడు, తన కొడుకు కన్నా అర్జునుడికి ఎక్కువ పాఠం చెప్పిన వాడికి ఏకలవ్యుడి మీద అన్యభావన ఉంటుందా? ఉండదు. కానీ ఆయన సత్యమునకు కట్టుబడవలసి వచ్చింది. తానన్న మాట ఏదో ఆ మాటకి తాను బంధీకృతుడు కావాలి, తాను నిలబెట్టుకోవాలి. లేకపోతే సత్యభ్రష్టుడైపోతాడు. ఒకసారి అర్జునుడి దగ్గర తాను అన్న మాట నిలబడలేక వెనక్కి వచ్చాడు అనుకోండి, ఇక గురు పదవి ఎందు ఎలా కూర్చుంటాడు? ఇక ఏ ముఖం పెట్టుకుని పిల్లలకి పాఠం చెప్తాడు? తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన బొటన వేలు పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకోగానే ఎవరు సంతోషించారు? ద్రోణుడా, అర్జునుడా? ద్రోణుడు సంతోషించాడన్నారు అనుకోండి, అది నిజానికి కించిత్ బాధాకరమైన విషయం. ఆయన సత్యమునకు నిలబడ్డాడు అంతవరకే. మాత్సర్యం కానీ తనకన్నా విద్యలో అధికుడైపోయాడనేటటువంటి బెంగ కానీ ఎవరికైనా ఉంటే అర్జునుడికి ఒక్కడికే ఉంది. అందుకే ఏకాంతంలో కలిశాడు గురువు గారిని. అందుకే దక్షిణాంగుష్టమిచ్చిన దానజేసి బాణ సంధాన లాఘవ భంగమైన ఎరుకు విలువిద్య కలిమి హీనుడయ్యే పార్థునకును మనోరుజ పాసేనంత. ఎప్పుడైతే తన యొక్క బొటనవేలు ఇచ్చేశాడో బాణ సంధాన లాఘవాన్ని పోగొట్టుకున్నాడు. బాణప్రయోగం చేయడంలో ఆ లాఘవం పోయింది, పూర్వంలా లేదు ఇప్పుడు. దాని వలన ఆ ఏకలవ్యుని యొక్క విలువిద్యకి అంతరాయం ఏర్పడింది. ఆయన ఐశ్వర్యం తగ్గిపోయింది. అర్జునుడి కన్నా బాగా ఇప్పుడు బాణప్రయోగం చెయ్యలేడు. పార్థునకును మనోరుజ పాసేనంత. అర్జునుడికి మనసులో ఉన్నటువంటి దుఃఖం పోయింది అన్నాడు. అంటే నిజానికి అక్కడ సంతోషించిన వాడు ఎవరంటే అర్జునుడు. అయితే ఈ విషయం మీరు ఎంత తర్కించినా, ఎంత జాగ్రత్తగా, ఎంత పరిశీలనం చేసినా ఒక్క విషయం అనుమానం వస్తుంది. ఏమండి, మరి అలా విగ్రహం పెట్టుకుని పాపం అంత కష్టపడి పూజ చేశాడు కదా, అంత కష్టపడి గురుభక్తితో విద్య నేర్చుకున్నాడు కదా, ఎంత ద్రోణాచార్యుల వారు సత్యానికి కట్టుబడాలని బొటన వేలు తీసేస్తే మాత్రం ఆ ఆలోచన కాకుండా ద్రోణాచార్యుల వారికి ఇంకొక ఆలోచన ఏమైనా వచ్చే అవకాశం ఉండదా అక్కడ? అంటే దీనికి జవాబు మళ్ళీ ఎక్కడుంది అంటే, ఆది పర్వంలో వచ్చిన ఈ సందర్భానికి జవాబు ద్రోణ పర్వంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అంటే, ఘటోత్కచ వధ అయినప్పుడు. మొన్న మీతో చెప్పాను,
ఘటోత్కచుడు మరణించిన తరువాత అందరూ పాండవులు బాధపడుతుంటే ఆయన ఒక్కడే ఆ రథం యొక్క పగ్గాలు తీసి నొగలకు కట్టి నృత్యం చేసి పాట పాడి అర్జునుడిని కౌగిలించుకున్నాడు. బావా, ఏమైనా బావుందా? మా వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే నువ్వు ఇదే చేయవలసిన పని? నీ పెద్దరికానికి తగిన బుద్ధే, తగిన ప్రవర్తనే అని అడిగాడు అర్జునుడు. అడిగితే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు. ఈ ఘటోత్కచుడు పరమ భయంకరుడు, ధర్మ విరుద్ధమైన స్వభావం ఉన్నవాడు. ఇవాళ మీ మీద ఉన్నటువంటి ప్రేమ చేత మిమ్మల్ని అనువర్తించాడు తప్ప రేపొద్దున్న ఇతను కాని సహజమైన స్వభావము చేత ధర్మమునకు వ్యతిరేకంగానే నిలబడతాడు ఒక రోజున. ఆ రోజున రావణుడితో సమానుడైన ఇతన్ని చంపడం నా కర్తవ్యం అవుతుంది. అందుకని ఇతను మరణించడం, అందున కర్ణుడి దగ్గర ఉన్న శక్తి అన్న అస్త్రం చేత చచ్చిపోవడం, నీకు ప్రమాదం తప్పిపోవడం, ధర్మం నిలబడడానికి కారణం అవడం నా సంతోషానికి కారణమైంది అని చెప్పాడు. చెప్తూ ఒక మాట చెప్పాడు కృష్ణుడు. నిజంగా అర్జున, నీకు తెలియని విషయం ఒకటి ఉంది. కొంతమంది వీరుల్ని నేను మొట్టమొదటి నుంచే తీసేస్తూ వచ్చేశాను. ఎందుకని అంటే వాళ్ళకి ధర్మమునందు పక్షపాతం లేదు, వాళ్ళు ధర్మాన్ని సమర్థించరు. సహజంగా వాళ్ళు అధర్మం వైపుకి వెడతారు. ఎందుకని అంటే వాళ్ళ స్వభావంలో దోషం ఉంది. ఆ కారణం చేత అటు వెడతారు. శిశుపాలుడు ఆ కోవకి చెందినవాడు, కిమ్మీరుడు ఆ కోవకి చెందినవాడు, జరాసంధుడు ఆ కోవకి చెందినవాడు, ఘటోత్కచుడు ఆ కోవకి చెందినవాడు, ఏకలవ్యుడు ఆ కోవకి చెందినవాడు. అందుకే వీళ్ళందరినీ కూడా అసలు కురుక్షేత్రంలో దుర్యోధనుడి వరకు రాకుండా, దుర్యోధనుడితో కలిసి యుద్ధానికి రాకుండానే అనేక మార్గాలలో మట్టు పెట్టేశాను. వాళ్ళందరూ కూడా యుద్ధానికి వస్తే గెలవడం నీకు సాధ్యం కాదు సుమా, ధర్మం కోసం వాళ్ళందరినీ ముందు తీసేశానన్నాడు. కాబట్టి వెనక ఈశ్వరుడు ఉన్నాడు అని అనవలసి ఉంటుంది. ఎందుకని అంటే ఏకలవ్యుడు జరాసంధ పక్షంలో యుద్ధం చేశాడు అని ఉంది. కాబట్టి ఆ విధంగా ఏకలవ్యుని యొక్క వృత్తాంతం అక్కడతో ముగిసిపోయింది. ద్రోణాచార్యుల వారు తానిచ్చిన మాటకి తాను నిలబడి అర్జునుణ్ణి లోకోత్తర వీరుడిగా నిలబెట్టాడు. తరువాతి కాలంలో ఈ పిల్లలందరికీ కూడా విద్యాభ్యాసం చేయిస్తున్నాడు. చేయిస్తూ బాగా నైపుణ్యంతో గురితో నిలబడగలిగిన వారెవరు అన్న విషయాన్ని పరిశీలనం చేయడం కోసం ఒక రోజున భాసము అంటే నీటికోడి అంటారు, నీటికోడి లాంటి పక్షి, దాన్ని తయారు చేయించి ఒక చెట్టు యొక్క పై కొమ్మ మీద నిజంగా పక్షి కూర్చున్నట్లుగానే పెట్టాడు. పెట్టి ద్రోణుడు ఒక్కొక్కరిని పిలిచి గురి చూసి దాని కంఠానికి తగిలేటట్టుగా బాణాన్ని విడిచిపెట్టమన్నాడు. ముందు ధర్మరాజు గారిని పిలిచాడు. గురిపెట్టాను. పక్షి కంఠం కనపడుతోందా? కనపడుతోంది. నేను కనపడుతున్నానా? కనపడుతున్నారు. నీ అన్నదమ్ములు కనపడుతున్నారా? నా తమ్ముళ్ళందరూ కనపడుతున్నారు. చెట్టు కనపడుతోందా? కనపడుతోంది. చెయ్యి, నీకు గురి లేదు, పో. అలా అందరినీ పిలిచాడు. ఇంకా ప్రపంచంలో ఇతర దేశాల నుంచి విలువిద్య నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరినీ అడిగాడు. ఇదే జవాబు చెప్పారా? మీరు కనపడుతున్నారు, చెట్టు కనపడుతోంది, పో అవతల పో అన్నాడు. అర్జునుడిని పిలిచాడు. గురిపెట్టన్నాడు. గురిపెట్టాడు. చెట్టు కనపడుతోందా? లేదు. నేను కనపడుతున్నానా? లేదు. నీ అన్న తమ్ములు కనపడుతున్నారా? లేదు. మరి ఏం కనపడుతోంది? పక్షి కంఠం ఒక్కటే కనపడుతోంది. బాణం విడిచిపెట్టన్నాడు. కంఠం తెగిపోయింది. లక్ష్యశుద్ధి అంటే అది. దేనిని గురి పెట్టావో అది తప్ప అన్యం ఇంకా మనసులోకి రావడానికి వీల్లేదు. అది ఆకర్షించగలిగినది కావచ్చు, భయపెట్టేది కావచ్చు. రెండిటిలో ఏదైనా సరే లొంగకుండా తాను దేని మీద బయలుదేరాడో దాని మీద దృష్టి నిలబెట్టగలగాలి. అలా ఎవరు నిలబెట్టగలడో వాడే గొప్ప విద్యార్థి, వాడే వృద్ధిలోకి వస్తాడు. కొంతమంది చూడండి, లక్ష్యం ఉంటుంది, పాపం ఏదో ఇది చదువుకోవాలనుకుంటారు, కానీ అక్కడ ఏదో కనపడుతూ ఉంటుంది ఎదురుగుండా. ఇంకా అది చూసిన తర్వాత చదువుకుందాం అనుకుంటారు. అది చూడడం అయ్యేటప్పటికీ రాత్రి 10 అవుతుంది. రేపు చదువుదాం అనుకుంటారు, తెల్లవారకట లేవరు. ఆ పెట్టుకున్నటువంటి గడియారం గంట కొడుతుంది, దాన్ని ఆపేస్తారు. 7 8 లేస్తాడు. ఇంకా అక్కడి నుంచి కంగారు, ఏదో కొత్త పనులు, ఇంకా మొత్తానికి చదివింది లేదు. ఆ మర్నాడు ఏం చేస్తాడు? చేయడానికి ఏం ఉండదు. కొంతమంది అది ఎంత ఆకర్షణీయంగా ఉండనివ్వండి, అది చూడడం, తాను చదవవలసిందే చదువుతాడు. భయపెట్టేది వస్తుంది ఒక్కొక్కసారి, దానికి లొంగడు, దీని మీదే మనసు పెడతాడు. మనసు వ్యగ్రత కలిగేది, మనసుని ఆందోళన పెట్టే విషయాలు వస్తాయి.
దానికి లొంగడు, దీనికి లొంగడు. తానేమనుకున్నాడో దానికే లొంగి నిలబడతాడు. ఈశ్వరుడు ఒక్కొక్కసారి అలా పరీక్ష పెడతాడు కూడా. అలా నిలబడగలవా లక్ష్యశుద్ధికి అన్నది పరిశీలిస్తూ ఉంటాడు కూడా. అలా నిలబడగలిగిన వాడెవరో వాడు లక్ష్యశుద్ధి కలిగిన వాడు. అందుకే అర్జునుడికి ఆ లక్ష్యశుద్ధి ఉంది. అందుకే ఆ పక్షి యొక్క కంఠాన్ని తరగగలిగాడు. ఆ తరువాత ఒక రోజున శిష్యులందరినీ తీసుకుని ద్రోణాచార్యుల వారు గంగానది స్నానానికి వెళ్ళాడు. శిష్యులు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ద్రోణాచార్యుల వారు గంగానదిలో స్నానం చేయడానికి మునక వేశాడు. మునక వేసి పైకి లేచాడు. లేచేటప్పటికి అడుగు నుంచి ఒక మొసలి వచ్చి పట్టుకుంది. ద్రోణుడి యొక్క పిక్క పట్టుకుంది. మొసలిది ఒక వ్యగ్రతతో కూడిన స్వభావం. దాని శరీరమా పైకి కనపడదు. నీటి లోపల ఉండి కాలు పట్టుకుంటుంది. కొంచెం ఆలస్యం అయితే ఈడ్చేస్తుంది నీటిలోకి. ద్రోణుడు తక్కువవాడు కాడు, ఆయనే విడిపించుకోగలడు. ఆయనకి అన్ని రహస్యాలు తెలుసు, అన్ని విద్యలు తెలుసు. కానీ ఇదొక గొప్ప అవకాశం. శిష్యులు ఎంతవరకు నిలబడతారో చూద్దాం అనుకున్నాడు. అందరినీ పిలిచన్నాడు, విరే 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 మొసలి పట్టుకుందిరా, నన్ను లాగేస్తోంది. అందుకని మీలో ఎవరైనా బాణప్రయోగం చేసి ఈ మొసలిని చంపి నన్ను ఒడ్డుకి చేర్చండి అన్నాడు. మిగిలిన వాళ్ళందరూ తత్తరబడ్డారు. అమ్మో ఎలా చేస్తాం అని. ఎందుకని అంటే మొసలి నీటిలో ఉంది. నీటిలో ఉండి గురువుగారి కాలట్టుకుంది. ఇప్పుడు నీటిలో ఎక్కడుంది మొసలి? ఎలా కనపడుతుంది? తొందరపడి బాణాలు వేసేశారనుకోండి, ఏ గురువుగారి కాల్లోనూ దిగితే ఎంత ప్రమాదం అది. ఉపచారం చేయబోయి అపచారం చేసినట్టు అవలా. అందుకని కనపడి కనపడక నీటిలో ఉన్నటువంటి ఆ మొసలి పట్టుకున్నటువంటి ద్రోణాచార్యుల వారి యొక్క కాలు ఎలా విడిపించాలనేటటువంటి ఆలోచనలో మిగిలిన వాళ్ళు బాణములను సంధించడం కూడా చేతకాక నిలబడిపోయారు. అప్పుడు అర్జునుడు మాత్రం వెంటనే 5 బాణములను సంధించాడు. దానిన్నేరకయందరున్ వివశులైతారున్న నన్నీరిలో గానంగాని శరీరముంగల మహోగ్రగ్రాహమున్ గోత్రభిత్సూ నుండేను శరంబులన్ విపుల తేజుండేసి శక్తిన్ మహాసేన ప్రఖ్యుడు ద్రోణుజంఘ విడిపించన్ విక్రమం ఒప్పగన్. కుమారస్వామి రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఎంత లాఘవంతో యుద్ధం చేస్తాడో అలా 5 బాణములు ఏకకాలంలో సంధించి ఆ మొసలి మీదకి విడిచిపెట్టి ఆ మొసలి నోట్లోంచి ద్రోణాచార్యుల వారి యొక్క కాలు విడిపోయేటట్టుగా చేసి గురువు గారిని రక్షించుకున్నాడు. చాలా సంతోషించాడు. ఒరే, ఆలోచన చెయ్యగలిగిన శక్తి నీది. నీటిలో కనపడకుండా ఉన్నటువంటి మొసలి మీద బాణప్రయోగం చేయడంలో ఇంత మనసుని దిటవు చేసుకుని అంత లాఘవంగా వేశావు. ఎందుకని అంటే అవతల నోట్లో ఇరుక్కున్నది గురువుగారి పాదం. అప్పుడు సహజంగానే బాణం ఏమో ఎలా వేస్తే ఏమవుతుందో అన్న భయం ఒకటి ఉంటుంది. అధిగమించి విడిపించడానికి కావలసిన కౌశలంతో బాణప్రయోగం చేశావు. అంటే మనసులో దిట ఉందా లేదా నీకు? ఆ లాఘవం ఉందా లేదా నీకు? అంత బాగా బాణం వేసి నా కాలు విడిపించావు. కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నానని దివ్యమైనటువంటి అనేకమైనటువంటి అస్త్రములను అర్జునుణ్ణి కూర్చోపెట్టి ఉపదేశం చేశాడు. అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ద్రోణుడికి పక్షపాతం కాదు, అకస్మాత్ పరీక్ష పెడుతూ ఉంటాడు. అది గురువుకుండే లక్షణం. ఎందుకని అంటే అన్ని విషయాల్లో ఉన్నట్టుగానే ఉండి జల్లెడ పట్టాలి కదూ, ఎవరెంతవరకు ఉన్నారన్నది జల్లెడ పట్టాలి. అందుకని ఏదో ఒక మాట మాట్లాడడం, ఒక మాట వినడం చేసి దాని చేత జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాపకం పెట్టుకుని ఎవరు బాగా జిజ్ఞాసువులై ఉన్నారో అన్నది పరిశీలించగలగాలి. లేనినాడు గురువు యొక్క సమర్థత ఎక్కడుంటుంది? తనని మొసలొచ్చి పిక్కపట్టుకునేటప్పటికీ తానే విడిపించుకుని బయటకు వచ్చేసాడు అనుకోండి, ఇంకా శిష్యుల లాఘవం తెలిసేటప్పటికీ. దాన్ని కూడా శిష్య లాఘవాన్ని పరిశీలించడానికి ఒక సందర్భంగా వాడుకున్నాడు. ఎవరు అలా నిలబడగలిగారో వాడికి దివ్యమైనటువంటి బాణములను అస్త్రములను ఉపదేశం చేశాడు. ఇప్పుడు అర్జునుడు మరింత గొప్పవాడయ్యాడు. గొప్పవాడయిన తర్వాత ఒకసారి తన శిష్యులందరినీ పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు. మీ అందరికీ అస్త్ర విద్యాభ్యాసం చేయించడం ప్రారంభం చేసిన రోజున నేను ఒక మాట అడిగాను. నేను మీకు పాఠాలు చెప్పిన తరువాత నాకు గురుదక్షిణ ఇవ్వవలసి ఉంటుంది అని అడిగాను. మీలో ఎవరిస్తారు అని అడిగాను. అర్జునుడు లేచి నేను ఇస్తాను అన్నాడు. సరే, అప్పుడు మీరు అనకపోవచ్చు, కానీ ఇప్పుడు మీ అందరూ పాఠం నేర్చుకున్నారు, నాకు గురుదక్షిణ ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. ఎప్పుడు? అది కూడా కుమారాస్త్ర విద్యాభ్యాస
విద్యా ప్రదర్శనం పూర్తయిపోయిన తర్వాత, కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం అంటే మీరు ఇత పూర్వం విన్నారు, సభాముఖంగా వాళ్లకున్నటువంటి కౌశలాన్ని చూడాలి. అందుకని ఈ పిల్లలందరూ బాగా తర్ఫీదు పొందారు, మీరు ఎక్కడైనా సభామంటపంలో ప్రవేశపెట్టి వీళ్ళ విలువిద్యని పరీక్షించవచ్చు అని ధృతరాష్ట్ర మహారాజుతో ద్రోణాచార్యుల వారు చెప్తే విదురుణ్ణి పిలిచి ఆజ్ఞాపిస్తే పెద్ద సభామంటపాన్ని ఏర్పాటు చేసి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత విద్యార్థులందరినీ పిలిచి ద్రోణాచార్యుల వారు అడిగాడు, మీరు నాకు గురుదక్షిణ ఇవ్వవలసి ఉంటుంది, కాబట్టి మీలో ఎవరు నాకు గురుదక్షిణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది వెంట రాగలరు, ఎవరు చెల్లించగలరని అడిగాడు. విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు గురుదక్షిణ ఇవ్వాలి కదా మరి. అందుకని అందులో ఆ రోజుల్లో అది ప్రధాన నియమం. కాబట్టి అంటే గురువుగారు అడిగితే, ఆ గురువుగారు అడగకపోయినా ఇవ్వాలని నియమం ఏం లేదు. కాబట్టి వెంటనే అందరూ అన్నారు, ఏం చేయమంటారని అడిగారు. ద్రోణాచార్యుల వారు అన్నారు, నా బాల్య స్నేహితుడు ద్రుపదుడు నన్ను చాలా అవమానించాడు ఒకప్పుడు, ఆ ద్రుపదుణ్ణి పట్టి తీసుకురావాలి, ఎవరు తీసుకొస్తారన్నాడు. మేము తీసుకొస్తామంటే మేము తీసుకొస్తామన్నారు. సైన్యాలన్నింటినీ సమకూర్చుకున్నారు. దుర్యోధనుడు, వికర్ణుడు వీళ్ళందరూ బయలుదేరారు. దుర్యోధనుడు అన్నదమ్ములతో బయలుదేరాడు, పాండవులు బయలుదేరారు. ద్రోణాచార్యుల వారిని మధ్యలో పెట్టుకుని పాండవులు చుట్టూ రక్షణగా నిలబడి వెనక వెడుతున్నారు. దుర్యోధనాదులు ముందెళ్ళిపోయారు. ఎందుకు? ఎవరి సంతోషం వాళ్ళది. అర్జునుడి కన్నా మేము గొప్ప, భీముడి కన్నా మేము గొప్పని నిరూపించుకోవాలని దుర్యోధనుడి కోరిక. వీళ్ళు ముందెళ్ళారనుకోండి, ఎలాగో తీసుకొచ్చేస్తారు ద్రుపదుణ్ణి. తాము ముందెడితే తాము ముందు ద్రుపదుణ్ణి కట్టి తీసుకొచ్చేయచ్చు. కట్టి తీసుకొచ్చేస్తే ఇంత విద్య ప్రియ శిష్యుడని నేర్పావు, ఎవరు తీసుకొచ్చింది ద్రుపదుణ్ణి అని చెప్పకుండానే చెప్పినట్టు అవుతుందా లేదా? మేము యోగ్యులమైన శిష్యులం, మీ ప్రియమైన కోరిక మేము నెరవేర్చాం అనొచ్చు కదా. అందుకని ముందెళ్ళిపోయారు. అర్జునాదులు ద్రోణాచార్యుల వారిని రక్షించుకుంటూ ఆయన్ని మధ్యలో పెట్టి చుట్టూ ఉండి వెనక వెడుతున్నారు. వెడుతున్నప్పుడు అర్జునుడు గురువుగారిని చూసి ఒక ప్రశ్న వేశాడు. ఎందుకనంటేనండి, ఈ చాలా చమత్కారంగా ఉంటాయి. ఒక్కొక్కసారి వేసేటటువంటి ఒక్కొక్క ప్రశ్న, ఒక్కొక్కసారి మాట్లాడేటటువంటి ఒక్కొక్క మాట బాగా జ్ఞాపకం ఉండిపోతాయి. జ్ఞాపకం ఉండిపోయి ఆ మాట గురువుగారికి కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ ప్రశ్న శిష్యునికి పరీక్ష పెట్టడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది. నిజంగా గురు శిష్య సంబంధంలో అంత గంభీరంగా ఉండగలిగిన గురువు, అంత చాతుర్యంతో గురువు గారి దగ్గర విద్య బెల్లించుకోవాలని తాపత్రయం ఉన్న శిష్యుడు దొరికితే ఎంత అందంగా ఉంటుందో సన్నివేశం. అర్జునుడు వెళుతున్నటువంటి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడు. అతగులచే ద్రుపదుడు అనవహితుడై పట్టుబడ అంత హీనుడే, శౌర్యోన్నతుడు అధిక ధనుర్విద్యాన్వితుడు భవత్సకుడనంగా వినరొకవాని. ఏమిటి దుర్యోధనాదులు అందరూ తెగబడిపోయి అంత వేగంగా అలా వెళ్ళిపోతున్నారే ద్రుపదుడి మీదకి యుద్ధానికి? ఆ ద్రుపదుడంటే అంత బలహీనుడా? అతగులచే ద్రుపదుడు అనవహితుడై పట్టుబడ ఆయన అంత తేలికగా పట్టుబడిపోతాడా? ఆయనకి ఏమరపాటు ఉండదు. అవతల శత్రు సైన్యం వస్తోంది, తనను పట్టుకోవడానికి ద్రోణాచార్యుడు తన మీద కక్ష పట్టాడు, సభలో అవమానం చేశాను, అందుకని శిష్యుల్ని తయారు చేశాడు. ఇప్పుడు ఆ శిష్యులందరినీ గురుదక్షిణ తీసుకురండిరా అన్నాడు. నన్ను పట్టి తేవడమే గురుదక్షిణ. కాబట్టి ఒకసారి పట్టడం అంటూ జరిగిందనుకోండి, రాజ్యభ్రష్టుడు అయిపోయినట్టేనా? పోయిందా రాజ్యం అంతా? ప్రాణాల మీద కూడా సంకటం వచ్చేసిందా? పట్టి బంధించి తీసుకెళ్లి ద్రోణాచార్యుల వారి ముందు నిలబెట్టారనుకోండి, ఇప్పుడు ద్రోణుడికి బానిస కింద నిలబడాలా? దీనుడై నిలబడాలా? తన ప్రాణములు కూడా ఎవరి మీద ఆధారపడ్డాయి? ఇప్పుడు ద్రోణుడి మీద ఆధారపడ్డాయి. బ్రతకవచ్చుగాక, ద్రోణుడు వదిలిపెట్టవచ్చుగాక. కానీ చచ్చి బ్రతికిన వాడు అయ్యాడా లేదా? ఎవరిని అవమానించాడో వాడి వలన బ్రతికాడు. కాబట్టి ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ద్రుపదుడు ఏదో మామూలు యుద్ధం కాదు. యుద్ధం జరిగితే పోన్లే, పోతే పోయింది రాజ్యం అని చెప్పి మళ్ళీ పారిపోయి వృషతుల్లా తండ్రి గారిలా తపస్సు చేసుకోవడానికి ఎంతో జాగ్రత్తగా యుద్ధం చేయాలి. చారుల వలన తెలుసుకోడు, ఫలానా వీరులు వస్తున్నారు, ఇంతమంది సైన్యంతో వస్తున్నారు అని సిద్ధపడడు యుద్ధానికి. కాబట్టి అంత ఎరుకలేనివాడా, అంత బలహీనుడా? దుర్యోధనాదులందరూ యుద్ధానికి వెళ్లిపోయినంత మాత్రం చేత పట్టుబడిపోయేటంతగా శౌర్యం లేనివాడా? అపారమైన శౌర్యం ఉన్నవాడని విన్నానే, చాలా పరాక్రమం ఉన్నవాడని విన్నానే.
అంతేకాదు గురువుగారు అధిక ధనుర్విద్యాన్వితుడు భవత్ సకుడనంగా నీకు బాగా స్నేహితుడని విన్నాను గురువుగారు, నీతో కలిసి చదువుకున్నాడని విన్నాను. గురువుగారంత గొప్పవారైతే గురువుగారి స్నేహితుడు కూడా గురువుగారి లాంటి వాడు కాకపోతే గురువుగారికి స్నేహితుడు ఎందుకు అవుతాడు? అంటే చాలా గొప్పవాడే అయి ఉండాలి కదా, లేకపోతే మీరెందుకు స్నేహితుడిగా చేరదీస్తారు? నా స్నేహితుడు అన్న మాట ఎందుకు వాడతారు అసలు? కాబట్టి అంత గొప్పవాడంత ఏమరపాటు లేకుండా ఉంటాడా? వీళ్ళు ఏమిటి గురువుగారు అంతా అలా వెళ్ళిపోతున్నారు, పట్టుకోగలరా ద్రుపదుణ్ణి అన్నాడు. ఏం చెప్పాలి ద్రోణాచార్యులు వారు? ఆలోచించండి, ఏం చెప్పాలి? ఒరే అంత తేలిక కాదు ద్రుపదుణ్ణి పట్టుకోవడం అనాలి. ఒకటి కాదు, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, చాలా శౌర్యం ఉన్నవాడు, అంత సామాన్యుడేం కాడు. పైగా నేను గురుదక్షిణ అడిగానని తెలుసు, మీరందరూ వస్తున్నారని తెలుసు, మిమ్మల్ని ఇంత విలువిద్యా నైపుణ్యంలో తీర్చిదిద్దానని తెలుసు. కాబట్టి చాలా పరాకుగా ఉంటాడు. బహుశः ఈ వ్యూహం రచిస్తాడు. స్నేహితుడు కదా, అతనికి ఎంత విలువిద్యొచ్చో ఈయనకి తెలుస్తుంది. ఈ వ్యూహం రచిస్తాడు. ఇప్పుడు మనం వెళ్ళేటప్పటికి ఆ వ్యూహం అక్కడ ఎదురవుతుంది. దుర్యోధనాదులు దాన్ని అంతవరకే భేదిస్తారు, అంతకు మించి దాటరు. తన శిష్య బలం తనకి తెలుసుగా. కాబట్టి నువ్వు ఇటువైపు నుంచి వెళ్ళు, ఇలా భేదించు, విదురు ఇలా పట్టుకోవచ్చు ద్రుపదుడిని అని చెప్పాలి. చెప్తే చెప్పకపోతే ఏం చెప్పాలి? ఒరే వచ్చేసాం కదా, ఇంకా ఇవన్నీ ఏమిటి, ముందు యుద్ధం చూడనాలి. కానీ ద్రోణుడు ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనం? అన్నీ చెప్పేస్తే పిల్లాడి పరీక్ష ఏం రాస్తాడు? యుద్ధానికి ఎడుతున్నాడు. ద్రుపదుడు ఏ వ్యూహం రచిస్తాడో తాను చెప్పేస్తే గొప్ప ఏమిటి? నేర్పాడుగా వ్యూహాలన్నీ, నిన్న విన్నారుగా, వ్యూహరచన నేర్పాడు, వ్యూహ భేదనం నేర్పాడు. చూసి చెప్పగలగాలి ద్రుపదుడు ఈ వ్యూహం రచించాడని, చూసి చెప్పగలగాలి దీన్ని ఇలా భేదించాలని. ద్రుపదుడి శౌర్యం ఏమిటో తెలిసిపోతే తాను ఎంత యుద్ధం చేయాలో సిద్ధపడిపోతాడు. ద్రుపదుడి యుద్ధం చూసి తాను తెలుసుకోవాలి, ఇంత బాగా యుద్ధం చేస్తున్నాడు, మనం ఇలా యుద్ధం చెయ్యాలని. ద్రుపదుడు వేసిన అస్త్రాలు చూడాలి, చూసి తాను అస్త్రాలు ప్రయోగించాలి. తప్ప చటుక్కునే బ్రహ్మాస్త్రం వేసేస్తే నిగ్రహ శక్తి ఉన్నవాడు శిష్యుడు అనడానికి అవకాశం ఎక్కడుంది? తన శిష్యుణ్ణి పరిశీలించాలి, తన యొక్క శత్రువుని పట్టుకోవాలి, అవమానం చేసిన వాడిని. రెండు ప్రయోజనములను ఏకకాలంలో సాధించాలి. అంటే గురువుగా ద్రోణుడు ఎప్పుడూ శిష్యుణ్ణి పరీక్షిస్తూనే ఉంటాడు, ఎంతవరకు రాటు తేలాడన్నది చూస్తాడు. నువ్వు ఏమీ చెప్పను, నువ్వు ఆలోచించుకో, నువ్వు రచించు వ్యూహం, నువ్వు బాగా వ్యూహం రచిస్తున్నావు అనుకో, అవతల వ్యూహాన్ని పట్టుకున్నావు అనుకో, చక్కగా భేదిస్తున్నావు అనుకో, వెడుతున్నావు అనుకో, పొంగిపోతా. తప్పు చేసావనుకో చెప్పక ఎలాగో తప్పదు, అప్పుడు మాట్లాడతా. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం? ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు? అంటే అడిగాడు కదా అని అన్నీ చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని చోట్ల చెప్పకుండా ఉండడం గురువు చాతుర్యం. అప్పుడు శిష్యుని యొక్క శక్తి ఏ పాటిదో వెలికొస్తుంది. అప్పుడు శిష్యుడి యొక్క చాతుర్యం తెలుస్తుంది. తను చెప్పింది ఎంత జ్ఞాపకం పెట్టుకుంటున్నాడో తెలుస్తుంది. అందుకే మౌనంగా ఉన్నాడు. వెళ్ళిన దుర్యోధనాదులు ఎప్పుడూ చులకన భావనే అవతలవాడంటే ద్రుపదుణ్ణి పట్టుకోవడం ఎంతసేపు అనుకున్నారు. వెళ్ళి ఒక్కసారి హఠాత్తుగా ఆయన మీద పడ్డారు. ఆయన సామాన్యుడా? ఆయన సోదరుడు కలిసి వీళ్ళందరినీ తుత్తు నీళ్ళ కింద కొట్టేశారు. ఎక్కడ చచ్చిపోతామోనని భయపడి దుర్యోధన దుశ్శాసనాదులందరూ కూడా వెనక్కి పరిగెత్తుకొచ్చి పాండవుల దగ్గర చేరారు. ఎందుకు? ఇప్పుడు పాండవులు రక్షించారు. ముందు పరిగెత్తిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? తమ అదును తాను తెలుసుకోలేక వెళ్ళిపోతే అలాగే ఉంటుంది. ఆలోచన లేకుండా కార్యమునందు దూకవద్దు. ఒక కార్యాన్ని చేసేటప్పుడు బాగా ఆలోచన చెయ్యి, బాగా వ్యూహం రచన చెయ్యి, తక్కువ మాట్లాడు. ఆ పరిస్థితిని బట్టి, వ్యగ్రతని బట్టి, సందర్భాన్ని బట్టి ఎంత తక్కువ మాట్లాడి, ఎంత తక్కువ మందితో మాట్లాడవలసి వస్తే అంత తక్కువ మందితో మాట్లాడి అంత శక్తివంతమైన వ్యూహరచన చేసి భేదించాలి. తప్ప అదే పనిగా మాట్లాడినా, అదే పనిగా ఆలోచన లేకుండా వెళ్ళి మీద పడిపోయినా ప్రమాదం వస్తుంది. అందుకే ద్రోణుడు విన్నకున్నాడు. ముందెళ్ళిన దుర్యోధనాదులు వెనక్కి తిరిగి వచ్చి పాండవుల వెనక చేరారు. ఇప్పుడు అర్జునుడు ధర్మరాజు దగ్గరికి, ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ముందు నమస్కారం చేశాడు. అది ఆశీర్వచన బలం ఏమిటో అక్కడ మొదలుపెట్టాడు అర్జునుడు. ఇది విరాట పర్వం వరకు కాదు, చివరి వరకు అంతే. ఆ వినయమే ద్రోణాచార్యుల వారు ఆఖరికి ధర్మరాజుకి తాను ఎలా చచ్చిపోతాడో కూడా చెప్పేవలసి వచ్చింది. వినయం అంత గొప్ప శక్తి కలిగినది.
అందుకే ధర్మజుడికి నమస్కారం చేశాడు, ద్రోణుడికి నమస్కారం చేశాడు. వాళ్ళు తెగబడిపోయారు. నమస్కారం చేసి ఆశీర్వచనాన్ని అపేక్షించి అన్నాడు, గురువుగారు శ్రమపడి రావడం ఏమిటి? గురువుగారు శ్రమపడి యుద్ధం చేస్తే ఇంకా గురుదక్షిణ ఏమిటి? అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు, గురువుగారి పక్కన ఉండు. గురువుగారు గొప్పవారు, మళ్ళీ మాకు అగ్రజుడివి, తండ్రి లాంటి వాడివి, నువ్వు గొప్పవాడివి, నిన్ను మేము సంతోష పెట్టాలి. అందుకని మీరిద్దరు ఇక్కడ ఉండండి, మేము వెళ్ళి యుద్ధం చేస్తాం. నేను భీముడు వెళతాం. అర్జునుడు రథం ఎక్కాడు. రథచక్రాలకి రెండిటికీ కూడా రక్షకులుగా నకుల సహదేవుల్ని పెట్టుకున్నాడు. మరి నిన్ననేగా చెప్పా, ద్రోణాచార్యుల వారు నేర్పిన విద్యలు ఇవన్నీ. అది గురువుగారు నేను నేర్పినవి ఎంత బాగా అమలు చేస్తున్నాడు రా అన్న రోజున ఎంత పొంగిపోతాడా గురువు. నిజంగా నకుల సహదేవుల్ని చక్రరక్షకులుగా ఉంచాడు. భీముడితో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. సరే, భీమార్జునులు వెళ్ళారు. ద్రుపదుడి యొక్క సైన్యాన్నంతటినీ కూడా చిత్తు కింద ఓడిస్తున్నారు. గొప్ప యుద్ధం జరుగుతోంది. ద్రుపదుడే వచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. ఒక స్థితిలో అర్జునుడు పట్టుకున్నటువంటి ధనస్సుని ద్రుపదుడు వాడి బాణం చేత విరగ్గొట్టేశాడు. విరగ్గొట్టి పెద్దగా నవ్వుతూ ఆహాహా నరిచాడు. అరవగానే అర్జునుడు ఒక్కసారి రథం మించి దూకి కత్తి పట్టుకుని నిరుపు మెరిసినంతలో, కను రెప్ప మూసి తెరిచేటంతలో ఎగిరి ద్రుపదుడు ఉన్నటువంటి రథం మీదకెళ్ళి ద్రుపదుణ్ణి పట్టుకున్నాడు. ద్రుపదుణ్ణి ఎప్పుడైతే పట్టుకున్నాడో అయిపోయిందిగా. అదే జరిగితే ఇంకా తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ముందే భయం ఉందిగా. రాజే దొరికిపోయాడు. సైన్యం కాకావికలై చల్లాచెదరైపోయింది. వెంటనే తన రథానికి ఇరుసుకి కట్టేశాడు. కట్టేసి గురువుగారి దగ్గరికి తీసుకొచ్చి హే భగవన్, గురువుగారు ద్రుపదుణ్ణి బంధించి తీసుకురమ్మన్నారు. ఇదిగో గురుదక్షిణ. ఇదేం మామూలు గురుదక్షిణ? ఏదో తాంబూలంలో 116 పెట్టడమా, పంచెల్చా పెట్టడమా? ద్రుపదుణ్ణి బంధించి తీసుకురావడం. బంధించి తీసుకొచ్చి గురువుగారి ముందు నిలబెట్టాడు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారి ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది! దేనికి ఎక్కువ ఆనందం ద్రోణాచార్యుల వారికి? ద్రుపదుణ్ణి ఓడించేస్తే ద్రుపదుణ్ణి చంపేసి రాజ్యం పుచ్చుకుంటాడా ద్రోణాచార్యుల వారు? ఆయన పుచ్చుకోడు. మరి దేనికి ఆనందం? ఎవడు నన్ను ధిక్కరించాడో వాడు దీనుడై నా ముందు నిలబడ్డాడు. మొదటి ఆనందం. 2, ఇది నా శిష్యుడు సాధించి గురుదక్షిణగా తీసుకొచ్చాడు. అటువంటి శిష్యుణ్ణి తయారు చేసుకున్నాడు. తన కొడుకుని చూసుకుని తాను మురిసిపోయిన కన్నా తాను తయారు చేసుకున్న శిష్యుడు, అతని వినయం, అతని భక్తి, అతని పరాక్రమం, శౌర్యం, వీర్యం, తేజస్సు ఇవి చూసుకున్న గురువు ఎంత మురిసిపోయి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ద్రుపదుణ్ణి చూశాడు. చూసి ఆయన ఆ ద్రుపదుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రక్షీణదర్పు ద్రుపదు రథాక్షముతో కట్టి తెచ్చి అర్జునుడు క్రియాదక్షుండై గురునకు గురుదక్షిణగా నిశ్చితేసే తత్సమ్మదమున్. పరమానందం పొందినటువంటి ద్రోణాచార్యుల వారు అర్జునుడి వంక తిరిగి ముందు అభినందించలా. ఎప్పుడూ ఆశీర్వచనం ఉంటుంది. శిష్యుడు గురుదక్షిణ ఇంత గొప్పది చెల్లించాక ఉండకపోవడం ఏమిటి? తత్సమ్మదమున్నన్న చోటే తెలిసిపోతోంది. అంత సంతోషంతో అర్జునుడి వంక చూశాడు. రే, ఎంత గొప్ప గురుదక్షిణ ఇచ్చావురా అని. అదే అర్జునుడికి ఆశీర్వచనం. ఇక ద్రుపదుడి వంక తిరిగాడు. తిరిగి ఆయనతో ఒక మాట అంటున్నాడు. వీరెవ్వరయ్యా? ఆ ఒక్క మాట చాలదండి. వీరెవ్వరయ్యా? ద్రుపద మహారాజులే. ఇట్లు కృపణులు ఈ పట్టుబడం వీరికి వలసనే. ఆహా, మహారాజ్యమధాంధకారమదివసెనుకో. ఒక్క 4 మాటలు వాడాడు చాలు. వీరెవ్వరయ్యా? ఎవరిని పట్టి తెమ్మన్నాడో వాడు ద్రుపదుడని తెలీదా? స్నేహితుడు కట్టి తీసుకొచ్చాడు, ఎదురుగుండా నించోపెట్టాడు. ఇప్పుడు ద్రుపదుడి బతుకు ఎవరి మీద ఆధారపడింది? ద్రోణుడి మీద ఆధారపడింది. అంతకుముందు ఏమన్నాడు? నేను రాజ్యం ఉన్నవాణ్ణి, నువ్వు పేద బ్రాహ్మణుడివి, మన ఇద్దరికీ ఎలా పసగుతుంది? స్నేహమేమిటి? సమాన స్వభావం ఉన్న వాళ్ళైతే స్నేహం గాని సమాన స్వభావం లేని వాళ్ళకి, రాజ్యం ఉన్నవాడికి రాజ్యం లేనివాడికి స్నేహమేమిటి? పేద బ్రాహ్మణుడివి పో అవతలకన్నాడు. చెప్పుకోవడానికి సిగ్గుండద్దా? నేను ఈ స్నేహితుడిని అని ఎలా అన్నావు అని అడిగాడు. ఇప్పుడు అదే ద్రోణాచార్యుల వారికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన ద్రుపదుడి వంక చూశాడు. ద్రుపదుడి వంక చూసి పాఠం అప్పజెప్పలేదు, ఎత్తి పొడవలేదు. ఎంత చమత్కారంగా అన్నాడో చూడండి.
మీరెవ్వరయ్యా, మీరెవరండి అంటే తెలీదా? నేను ద్రుపదుడినండి, నేను మీ స్నేహితుడిని, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం మీ నాన్నగారి దగ్గర, అదేంటి అది అప్పుడే మర్చిపోయావని ఎలా అంటాడు? మరి ఇవన్నీ అప్పుడు గుర్తురాలా? నా కొడుకుతో 4 పాడియావులు ఇస్తావేమో అని వస్తే మరి అన్ని మాటలు అన్నావు, ఇప్పుడు గుర్తొచ్చానా నీ ప్రాణాల మీదకి వస్తే? ఇప్పుడు స్నేహితుడినా, అప్పుడు కాదా? ఏం మాట్లాడతాడు? మాట్లాడాలా? అప్పుడు తాను మాట్లాడలా, ఇప్పుడు ఈయన మాట్లాడగలడా? ఏ నాణ్యం పుచ్చుకున్నాడో ఆ నాణ్యం ఇచ్చాడు. పేయింగ్ ఇన్ ది సేమ్ కాయిన్ అంటారు కదా, అలా ఖచ్చితంగా ఆనాడు ఎలా అవమానించాడో ఈనాడు అలాగే నిలబెట్టాడు ద్రౌపదుడిని. అమ్మో, ఏమి ద్రోణుడి ప్రజ్ఞా విశేషం అండి మహానుభావుడిది. కాబట్టి ద్రుపద మహారాజులే ఓ స్నేహితుడా అని కదా అనాలి. స్నేహితుడు కనపడితే ఆయన ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆ పేరు పెట్టి ఆయన అధికార పదవిని పెట్టి పిలిస్తే స్నేహం ఏమిటి? చక్కగా సంతోషంగా చూడగానే ఎంతో ఆదరంగా మాట్లాడాలి, పిలవాలి. కానీ ద్రుపద మహారాజులే, ద్రుపద మహారాజు గారా అన్నాడు. ఎందుకని ఆయన ఎలాగో చెప్పలేడు. ఇట్లు కృపణుల ఈ పట్టుబడం వీరికి వలసనే, పాపం ఏమిటో ఇంత దిక్కులేని వాళ్ళే పట్టుబడిపోయి అలా నించున్నావేమిటి? ఇలా తలెత్తి చూడగలడా ద్రోణుడి వంక? చేతులు కట్టుకుని ఇలా తలొచ్చుకుని నిలబడ్డాడు. ఏమిటి అంత దీనంగా పాపం అలా నించున్నారేమిటి? ఆహా, మహారాజ్యమదాంధకారమది వసెనుకో, రాజ్య పరిపాలన చేస్తున్నాను నేను రాజుననేటటువంటి మదాంధకారం పోయిందా మనసులోంచి ఇప్పటికైనా? ఎవరెవరో తెలిసొచ్చిందా? పేద బ్రాహ్మణుడివి అని ఆ రోజున నా మీద అన్ని నిందావాక్యాలు పలికావుగా, నాతో స్నేహం జ్ఞాపకానికి రాలేదుగా, ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చిందా? ఇప్పుడు రాజ్యం కాదు, ద్రుపదుడి బ్రతుకే ద్రోణుడి చేతిలో ఉంది. అదే ధర్మరాజునో నకులున్నో సహదేవుణ్ణో భీముణ్ణో పిలిచి వీడి తల 1000 వ్రక్కలు చేయండి అంటే తల బద్దలైపోతుంది. పో అరణ్యాలకి, నీ రాజ్యాన్ని శిష్యులకి ఇస్తున్నానంటే పోయింది, నీ రాజ్యాన్ని నేను తీసుకుంటున్నానంటే పోయింది. కానీ ఆయన ఈ మాట వరకే అన్నాడు. ఎందుకన్నాడు అంటే, స్నేహము యొక్క విలువ తెలుసుకోలేకపోయావు, స్నేహాన్ని స్వార్థం కోసం వాడుకోవడం మొదలుపెట్టావు. కాబట్టి స్నేహితుడు అని అనిపించుకునేటటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నావు. తప్పు తెలుసుకుని ఉండి ఉంటే, నీలో మార్పు వచ్చి ఉండి ఉంటే, నేను మాత్రం ఎప్పటికీ నీకు స్నేహితుడిగా నిలబడడానికే సిద్ధంగా ఉన్నాను. నేను నీ మీద కక్ష పెట్టుకుని నీ తల ఉత్తరించడానికో రాజ్యభ్రష్టుణ్ణి చెయ్యడానికో నేను సిద్ధంగా లేను. స్నేహితుడు సంతోషంగా ఉండాలన్నదే నా మనసులో కోరిక. గాడి తప్పిన వాడివి నువ్వేను సుమా అని చెప్పడానికి ఇంకనైనా తెలుగులో ఎంత అందమైన మాట తీసుకొచ్చారో చూడండి. ఇక నుంచైనా మార్రా అంటారు. ఇక నుంచైనా అంటే ప్రేమతో అంటున్నాడు. పోన్లే, ఇంతకుముందు ఏదో చేశావు, ఇక నుంచైనా మానుకో, ఆ స్వభావం మార్చుకో, స్నేహంగా ఉండడం నేర్చుకో, మనసులో స్నేహానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో తెలుసుకో. కాబట్టి ఇకనైన మమ్ము నిరుగంగనగునుక్కో, మేమెవరమో జ్ఞాపకం ఉంటుందా ఇంకా పైనైనా అంటే ఏమిటి దాని అర్థం? స్నేహితుడురా, తప్పురా, నేను అలా అనకూడదురా అన్న భావన ఇప్పటికైనా గుర్తుంటుందా? అనుచు ఉల్లసంబూలాడి ఎగతాళి మాటలాడి, స్నేహితుడేగా అని ఎగతాళి మాటలాడి ద్రుపదు విడిచిపుచ్చి గురుడు. ఆ ద్రుపదుణ్ణి శిక్షించలేదు, విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి నీ రాజ్యాన్ని నువ్వు ఎలుకో, నాకు కావలసింది నీ స్నేహమే అన్నది మనసులో భావన. నువ్వు మారితే స్నేహానికి నిలబడు, మారకపోతే నీ కర్మ. ఇవాళది పొందావు, రేపు ఇంకోటి పొందుతావు అని విడిచిపెట్టే గురుడు విప్రుల అలకయు తృణహుతాశనంబు దీర్ఘమవునే. గడ్డి మంట, బ్రాహ్మణుడి కోపం చాలా కాలం ఉంటాయా? రెండిటిలోనూ వేడి ఉండదు, రెండూ ఎక్కువ కాలం ఉండవు, రెండూ ఆరిపోయేవి. అందుకే ఇంత నిజంగా గురుదక్షిణ అని ద్రుపదుణ్ణి తీసుకొచ్చినా ఆ మాటలు కూడా అనేటప్పుడు ఏదో బాధగా అన్నాడు. కానీ స్నేహితుడిని చూశాడు. అరే, వీడిలా చేయకుండా ఉంటే ఎంత బాగుండేదిరా, ఇద్దరం చెయ్యి పట్టుకు నిలబడి ఉంటే, ఇది గురుదక్షిణగా అడగవలసి వచ్చిందే అని రాజ్యం ఎలుకో అని మళ్ళీ ద్రుపదుణ్ణి పంపించేశాడు. కానీ ద్రుపదుడు మాత్రం మారలేదు. ఎక్కడ మారలేదు అన్నది మీరు ఎదర చూద్దురు గాని, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని భావన చేశాడు. ఆయన్ని మనం అస్త్రములతో కొట్టలేం ద్రోణుణ్ణి.
బ్రాహ్మణుడు విలువిద్య చేత శిష్యుల్ని తయారు చేసుకున్నాడు. ఆ బ్రాహ్మణ సహాయంతోనే హోమం చేసి ద్రోణుణ్ణి చంపేవాణ్ణి కంటానన్నాడు. కొడుకులతో సమానం శిష్యులు, కొడుకులతో సమానమైన శిష్యుల చేత నన్ను పట్టించాడు, నా కొడుకు చేత ద్రోణుడి తల తరిగిస్తాను. అది మామూలుగా కడుపున పుట్టినవాడు సాధించలేడు. ఆయన బ్రాహ్మణుడై కను సాధించాడు. బ్రాహ్మణుడవు బ్రాహ్మణుడవు పేద బ్రాహ్మణుడవని అది వెక్కిరించాను. ఆ బ్రాహ్మణ సహాయంతోనే ఈ బ్రాహ్మణ వధ జరగడానికి కావలసిన కొడుకుని కంటానన్నాడు. దోషం ద్రౌపదుడిదేమో కానీ ద్రోణుడిది మాత్రం కాదు. ఆయన విశాల హృదయంతోనే నిలబడ్డాడు. ఎక్కడ వరకు పాఠం చెప్పాలో, ఎక్కడ స్నేహితుడు మారాలనుకున్నాడో, మారి బ్రతకాలనుకున్నాడో అక్కడ వరకే ప్రయత్నించాడు తప్ప అది దాటి మాత్రం స్నేహానికి అవమానం జరిగేటట్టుగా ద్రోణాచార్యుల వారు ప్రవర్తించలేదు. సరే, వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాండవులు నిరంతరం ఆ అస్త్ర విద్యాభ్యాసం చేస్తూనే ఉన్నారు. ఆ చేస్తున్నటువంటి సమయంలో అర్జునుడు నిరంతర సాధన చేస్తుండేవాడు. ద్రోణుడు ప్రత్యేకంగా ఆ విలువిద్యాభ్యాసం చేసేటటువంటి తన యొక్క శిష్యులలో కొన్ని లక్షణాలని పరిశీలించాడు. గురి కలిగిన వాడెవరు, గురి తప్పకూడదు. ఒకసారి గురి పెట్టి విడిచిపెట్టాడు అనుకోండి, అది లక్ష్యాన్ని భేదించగలగాలి. అలా గురి పెట్టి కొట్టగలిగిన వాడెవరు, రెండు వేగమున్నవాడెవరు. బాణానికి వేగం ఉండాలి. అసలు రామాయణంలో కిష్కింధకాండ అంతా ఈ వేగం మీదే ఆధారపడింది. సుగ్రీవుడికి భయమంతా ఏమిటంటే వాలి వేగం గురించి. రాముడు నీకు ఎందుకురా, నేను చంపుతాను రా, బెంగ పెట్టుకోకురా అని ఎంత చెప్పనివ్వండి, మా అన్నయ్య 7 తాడి చెట్లు ఊపేస్తాడు, మా అన్నయ్య సంధ్యావందనానికి 4 దిక్కులు తిరుగుతాడు, మా అన్నయ్యదంత వేగం, నీ బాణానికి అంత వేగం ఉంటుందా, ఆయనంత వేగంగా కదిలితే నీ బాణం అంత వేగంగా వెళ్ళి కొడుతుందా అంటే పాపం నమ్మించడానికి బాణప్రయోగం చేయవలసి వచ్చింది రామచంద్రమూర్తి. రాముడి బాణం అంత వేగంగా వెడుతుంది. అసలు నిజంగా చెప్పాలి అంటే రామాయణంలో రాముడి బాణప్రయోగం క్రౌర్యంతో ఉండదు, అంత అందంగా ఉంటుంది. కొంతమంది కొన్ని చేసినప్పుడు చాలా అందంగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఎందుకని అంటే అదేదో చాలా కష్టపడిపోయి చేస్తున్నట్టుందనుకోండి, అందులో రసజ్ఞత ఉండదు. ఒక నృత్యం చేస్తున్నారనుకోండి, ఆ పాత్రలో లీనమైపోయి హేళగా నృత్యం చేయాలి, అప్పుడే మనకి కూడా సంతోషంగా ఉంటుంది. అది ఎంతో కష్టపడిపోతున్నట్టుందనుకోండి, మనకి చూడడానికి బరువుగా ఉంటుంది. ఓ పాట పాడుతున్నారనుకోండి, అందులో రమించిపోతూ పాడుతున్నారనుకోండి, వినడానికి మనకి సొంపుగా ఉంటుంది. ఓ ప్రవచనం చేస్తున్నారనుకోండి, అందులో లీనమైపోయి మాట్లాడుతున్నారనుకోండి, వినడానికి బాగా అందంగా మనసులో నాటుకుంటుంది. ఎంతో కష్టపడిపోతున్నట్టుగా ఉందనుకోండి, ఏమిటో పాపం అంత బాధపడుతున్నాడు ఆయన, ఎందుకు మనకి పాపం అనిపిస్తుంది. కొట్టడం కూడా అంత పద్ధతిగా కొట్టేవారు. రామచంద్రమూర్తి కొడితే అంత బాగా కొట్టేవాడు బాణాలేసి. అందుకే అసలు నిజంగా చెప్పాలి అంటే రాముడి అందంలో కల్లా అందం ఏమిటో తెలుసా, బాణప్రయోగంలో రాముడు అంత అందంగా ఉంటాడు. లోకంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శూర్పణఖ ఆయన్ని చూసి ఎందుకు మోహించిందంటే, అసలు అక్షయ బాణతూణీనంలోంచి బాణం ఎప్పుడు తీస్తాడు, వింటినారికి ఎప్పుడు సంధిస్తాడు, ఎప్పుడు లాగుతాడు, ఎప్పుడు వదులుతాడు, ఇది కనపడదు. ఆ చెయ్యి ఇప్పుడు పంఖ ఆగిందనుకోండి రెక్కలు తెలుస్తాయి, తిరుగుతోంది అనుకోండి ఎన్ని రెక్కలంటే, బాణప్రయోగం చేసేటప్పుడు రాముడి చెయ్యి అంతే అలా తిరుగుతుంది. ఎలా తెలుస్తుందంటే బాణప్రయోగం చేస్తున్నాడని అవతల వాళ్ళ తలకాయలు పడిపోవడం బట్టి తెలుస్తుంది. ఆయన చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు, చిరునవ్వు నవ్వుతూ కొడతాడు. అసలు ఆ బాణప్రయోగం చేసేటప్పుడు అందం ఏమిటిరా, అందుకు మోహించింది శూర్పణఖ. అంటే ఒక్కొక్కరి యొక్క విద్యా నైపుణ్యం, ఆ కౌశలం, ఆ వేగం, ఆ గురి అర్జునుడు యందు ఇవి ప్రకాశించాయి. అంటే యుద్ధం వచ్చింది అంటే అంత సంతోషం అర్జునుడికి. కాబట్టి అలాగే పిడికి ఓ బాణం తీసేటప్పుడు జారి కింద పడిపోవడం, అవి ఇలా పట్టరండి అన్నాం అనుకోండి, ఓ పవిత్రమైన వస్తువు లేదు, అపవిత్రమైన ఆవు పాలు అట్టుకొస్తుంటాడు కింద పడేస్తాడు, పేలాలు అట్టుకొస్తాడు పాలిక కింద పడిపోతుంది, అలా వెడుతుంటాడు తన్నేస్తాడు. పవిత్రమైన వస్తువు ఎడం పక్క నుంచి వెళ్ళిపోతాడు. కాదు, ఒక పని చేస్తున్నారంటే అది ఎంతో అందంగా ఉండాలి. ఒక వస్తువు పట్టుకుంటే అందంగా ఉండాలి. ఏది ఎలా పట్టుకోవాలో దాన్ని అంత అందంగా పట్టుకోవాలి. ఒక పూలదండ పట్టుకుంటే ఒక సౌకుమార్యంతో పట్టుకోవాలి.
ఒక పువ్వుని పట్టుకుంటే ఒక సౌకుమార్యంతో ముచిక పట్టుకోవాలి. ఒక మారేడు దళాన్ని పూజ చేస్తున్నప్పుడు ఒక సౌకుమార్యం ఉండాలి. మాట్లాడేటప్పుడు ఒక సౌకుమార్యం ఉండాలి. దెబ్బలాడినా సౌకుమార్యం జారిపోకుండా చూసుకోవాలి. అది మనిషి యొక్క సాధనా బలాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ పిడికి ఎన్నడూ బాణం జారి కింద పడిపోవడం అన్నది ఉండదు. తీసేటప్పుడు అంత వేగంగా తీస్తున్నా అపసవ్యంగా అదేదో అటు అడ్డదిడ్డంగా పెట్టడం, ఆ బాణం ఏదో అంగుళం కిందకి సంధించడం అలా ఉండదు. అంత ఖచ్చితంగా లక్ష్యాన్ని చూస్తూ బాణం తీసి సంధిస్తాడు. ఆ పిడికిలితో పట్టుకునేటటువంటి తనం, ఎంతసేపు యుద్ధం చేసినా బడలిక కనపడకపోవడం, అదే సంతోషం మనస్సులో ముఖంలో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉండడం, అది చాలా గొప్ప విద్య అండి. మీరు ఒక పని చేస్తే పని పూర్తి చేసి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఒక సంతోషం ముఖంలో కనపడాలి తప్ప అబ్బా అయిందండి బాబు వాళ్ళకి అన్నట్టు ఉండకూడదు. అలా ఉందనుకోండి అదో అర్థం లేని విషయం కింద ఉంటుంది. అది మళ్ళీ మర్నాడు మొదలెట్టే ముందు బాబోయ్ మొదలెడుతున్నాడు నాయనోయ్ అని చెప్పి యువతల వాళ్ళకి అవతల వాళ్ళకి కూడా బెంగెట్టుకునేటట్టుంటే ఎలా? అది దిగిపోయేటప్పుడు తెలియాలి. ఒక కార్యక్రమం పూర్తయి దిగిపోతున్నారు అనుకోండి, అంత సంతోషంగా దిగాలి, అంత ఆనందంగా దిగాలి. ఇది మళ్ళీ ఎప్పుడు మొదలెడతాను అన్న ఉత్సాహం కనపడాలి మనసులో. అంతేగాని అమ్మయ్యా అయింది బాబోయ్ అన్నట్టుగా ఉండకూడదు. యుద్ధం చేస్తే అలా చేస్తాట అర్జునుడు. అదే మాటలండి. ఎట్నుంచి ఎన్ని బాణాలు వచ్చి పడిపోతుంటాయో ప్రాణ సంకటం కాదు. అర్జునుడికి క్షాత్రం అటువంటిది. ఆయన ఎంత యుద్ధం చేయనివ్వండి అంత ఉత్సాహంగా, అంత ప్రసన్నంగా, అంత సంతోషంగా ఉంటాట. పిల్లవాడు ఇది నేర్చుకోవాలి. భారతం అందుకు వచ్చింది. చదివితే అంత అందంగా చదవాలి. ఏ పుస్తకాలు కావాలో ముందు పుస్తకాల దగ్గర చేతులు కట్టుకు నిలబడి ఆలోచించాలి. ఏం చదువుతాను ఇవాళ? ఇది చదువుతున్నప్పుడు బహుశా ఇంకో గ్రంథం ఏది పరిశీలించే అవకాశం ఉంటుంది. ఎంత సమయం ఉంది, ఎంతసేపు చదవచ్చు. ఈ చదువుతున్నప్పుడు ఈ పుస్తకాన్ని పక్కన పెట్టి ఆ పుస్తకం తీయవలసి వస్తే ఈ పుస్తకం ఎంతవరకు చదివానో అక్కడ పెట్టడానికి ఏది ఉంది నా దగ్గర? ఆ సాధనాలు సిద్ధంగా ఉన్నాయా? ఇవి దగ్గర పెట్టుకున్నానా? నాకన్నా పవిత్రమైన స్థానంలో పుస్తకాలు పెడుతున్నానా, నేల మీద పెడుతున్నానా? చదువుతున్నంతసేపు దాని మీదే దృష్టి పెట్టి చదువుతూ ఆనందపడిపోతున్నానా లేదా? చదివిన తరువాత పుస్తకాలు మూసేసి ఎక్కడి అక్కడ పెట్టేశానా లేదా? మళ్ళీ చదవడానికి ముందు ఎలా కూర్చున్నావో చదవడం అయిపోయాక అలా ఉండాలి. ఎక్కడ పుస్తకాలు అక్కడ పెట్టేయాలి. పెట్టేసి లేచి వెళ్ళిపోతూ మళ్ళీ ఎప్పుడు మొదలెడతానో, ఈ భాగం దగ్గర ఎప్పుడు ప్రారంభం చేసి చదువుతానో అన్న ఉత్సాహంతో వెళ్ళాలి. అంతేగాని పుస్తకం తీయడం బరువు, కూర్చోవడం బరువు, ఆ పుస్తకం పట్టుకోవడం చూస్తే రోత, చదవడం చూస్తే రోత. ఇలా చదువుతుంటాడు 24 గంటలు ఇతర విషయాల మీద ధ్యాస. ఇంక ఏం చదువు? ఆ చదువు చూస్తే అసహ్యం వేస్తుంది. చదవడం చూస్తే ముచ్చటయ్యాలి, పూజ చేయడం చూస్తే ముచ్చటయ్యాలి, వంట చేయడం చూస్తే ముచ్చటయ్యాలి, తినడం చూస్తే ముచ్చటయ్యాలి, ఏది చూసినా ముచ్చటయ్యాలి. అదే పెద్ద ముచ్చట జీవితానికి. కాబట్టి ఆ అలసట లేని తనం, కత్తి, గద, బల్యం, చిల్లకోల ఎప్పుడు ఏది పట్టుకోవాలో అప్పుడు అది పట్టుకుంటాడు. ఒక్కొక్కసారి చటుక్కున రథానికి ఇబ్బంది కలగచ్చు. భూమి మీదకి వచ్చి వెంటనే కత్తి పట్టుకుని అవతల మడికి మీదకి ఎగరగలగాలి. అది ఏ సాధనాలు ఉన్నాయి యుద్ధానికి, ఎప్పుడు ఏది పట్టుకోవాలి, ఏది ప్రయోగించాలి, ఎలా యుద్ధం చేయాలి, తడువుకోకుండా తీసుకుంటాడు. అంటే తన దగ్గర ఉన్న వస్తువుల మీద తనకి అంత అధికారం ఉండాలి. ఇక్కడ కూర్చుని ఒక చదువుకుంటున్నటువంటి వ్యక్తి ఎక్కడో ఉన్నా సరే అవసరమైతే ఆ విషయం అందులో ఉంది అనిపిస్తే నా పుస్తకాల అర దగ్గరికి వెళ్ళి చిట్ట చివరికి నిలబడు, పైన 2వ అరలో ఆ అవతల వైపు నుంచి చూస్తే కుడి చేతి వైపు 4వ పుస్తకంలో నువ్వు విషయ సూచిక చూడు, ఫలానా మాట గురించి ఉంటుంది, అందులో తిప్పు చదువు. ఆ ఇంకొక 2 పేజీలు తిప్పు, అక్కడికెళ్ళు, ఒక ధర్మ సూక్ష్మం రాసి ఉంటుంది, అక్కడ నేను ఎర్రింకుతో ఇలా పెట్టి నేను ముఖ్యము అని రాసి ఉంటాను, అది ఒక్కసారి చదువు అని ఫోన్లో అడగగలగాలి. అంటే అది ఇక్కడ ఉండగలగాలి. ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉండాలి. అది తీయవలసి వస్తే అక్కడికి వెళ్ళి చటుక్కుని ఒక్క క్షణంలో తీయగలగాలి ఆ పుస్తకం. అంతేగాని ఇవాళ పెట్టిన పుస్తకం మళ్ళీ రేపు ఎక్కడుందో తెలియదు, ఇవాళ వాడిన వస్తువు రేపు ఎక్కడుందో తెలియదు. అది చదువుకి అందం కాదు. చదువు అంటే కేవలం చదవడం కాదు. చదవడం అంటే ఏది ఎక్కడ ఉందో కూడా తాను చెప్పగలగాలి. ఏ కలం ఎక్కడ పెట్టాడు, ఏ పుస్తకం ఎక్కడ పెట్టాడు, ఏది రాసి ఎక్కడ ఉంచుకున్నాడు, ఏది ఎక్కడ పెట్టుకుంటాడు అన్నీ తెలిసి ఉండాలి. భద్రంగా అలా ఉండాలి. అలా
చక్కగా నిర్వహించగలిగితేనే దానికో అందం. అంతేగాని ప్రవచనానికి బయలుదేరే ముందు పుస్తకం ఎక్కడో పెట్టేశాను నిన్న వచ్చాకని చెప్పి అప్పుడు వెతకడం మొదలెడితే ఏమందాం ఆ అందం. కాబట్టి అది ఒక్కొక్క ఆయుధాన్ని తీసుకోవడంలో అర్జునుడు అంత అందంగా తీస్తాట, అంత గొప్పగా యుద్ధం చేస్తాట. భారతంలో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఇవన్నీ కేవలంగా ఏదో చదివి విడిచిపెట్టవలసిన విషయాలు కాదు. యథార్థములకు నేను ఎందుకు దీన్ని ఇంత వివరణ చేస్తుంటాను అంటే, ఇది ప్రతి ఇంట కూడా పిల్లలకి అందవలసినటువంటి విషయం, ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా అందవలసినటువంటి విషయం. చక్కగా ఓ పూజకి వెళ్తున్నాడు అనుకోండి, తులసి దళాలు ఒకవైపు, మారేడు దళాలు ఒకవైపు, పెద్ద పువ్వులు ఒకవైపు, చిన్న పువ్వులు ఒకవైపు పెట్టుకుని పూజామందిరంలోకి వెళ్ళారనుకోండి, ఆ పూజ చేసేటప్పుడు అందం వేరు. చిన్న చిన్న మూర్తులు ఉన్న చోట చిన్న చిన్న పువ్వులు పూజ చేయొచ్చు. అంతేగాని చిన్న మూర్తి దగ్గర ఇంత మందార పువ్వు పెట్టేశారనుకోండి, ఆయన దాని చాట్న బిక్కు 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 అంటూ ఉంటాడు. ఆ తర్వాత రేపు పొద్దున్న నిర్మాల్యం తీసేటప్పుడు పువ్వుని మూర్తిని కలిపి లాగేస్తారు ఎవరో. ఆ తర్వాత 3 రోజులు పోయాక నీకు గుర్తొస్తుంది, అక్కడ విష్ణుమూర్తి ఉండాలి ఏడే అంటాడు. ఏడు విష్ణుమూర్తి ఎప్పుడో వెళ్ళిపోయాడు 3 రోజుల క్రితం. అదే ఆ పూజ, అదే అందం, అదే ఆ సౌకుమార్యం కాదు. నేను ఇవాళ పూజ చేస్తే రేపు కూడా మూర్తుల పాదాల దగ్గర పువ్వులతో అందంగా కనపడాలి. చూడగానే అబ్బా నిన్ననంతా ఆయన పాదములను సేవించి 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 మీ ఆఖరి శ్వాస ఆయన పాదముల మీదే విడిచిపెట్టి వాడి వత్తలైపోయి అలా ఉండిపోయారా, అందుకు కదూ మీ జీవితాలు ధన్యమయ్యాయి. నా జీవితం ఇట్లగుగా కాని తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని తీసి పక్కన పెట్టాలన్న భావన కలగాలి. పూజ చేస్తే నిర్మాల్యం తీస్తే అలా ఉండాలి, అంత అందంగా ఉండాలి. అది జీవితంలో సౌకుమార్యం. ఏ పని చేసినా అందం ఉండాలి. అది మహాభారతం మనకి నేర్పుతుంది. అందుకే ఏ పని ఎప్పుడు ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. అయితే అర్జునుడి యొక్క ఈ విధానాన్ని, అర్జునుడు ప్రవర్తించేటటువంటి సొబగుని చూసి ద్రోణాచార్యుల వారు ఒకరోజు అర్జునుడిని పిలిచాడు. పిలిచి, నాయన నీకు పరమాద్భుతమైనటువంటి ఒక అస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నాను. ఇది పరమశక్తివంతం. ఇది సామాన్యులైనటువంటి వాళ్ళ మీద ప్రయోగించకూడదు. లోకములన్నీ కూడా పాడైపోతాయి. ఎంతో అవసరాన్ని మనసులో విచేక్షణ చేసిన తరువాత మాత్రమే ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని నీకు ఉపదేశం చేస్తున్నా అంటే ఒక్కొక్క అస్త్రం ఇస్తున్నప్పుడు ఎంతంత ఎదిగిపోతున్నాడో చూడండి. కానీ ఇచ్చేటప్పుడు నేను మాట ఇచ్చాను కాబట్టి ఇచ్చేస్తున్నానంట లేదు, దానికి తగిన అర్హత నిలబెట్టుకుంటున్నాడో లేదో చూసి ఇస్తున్నాడు ప్రతిక్షణ. అది గురువు యొక్క గొప్పతనం, అది గురు శిష్య సంబంధం. అందుకే దీని నగస్తినాబరగు దివ్యమునీంద్రుడు తొల్లి ప్రీతితో భూనుత అగ్నివేశుడను భౌరి మునీంద్రునకిచ్చే వారలున్ మానుగా నాకు నిచ్చిది క్రమంబున నేను నీకు నిచ్చితిన్ దీనికి నీవ అర్హుడవు తేజమునన్ కొడు పెద్ద కావునన్ అని పిలిచి ఒకానొకప్పుడు అగస్తి అనబడేటటువంటి ఒక దివ్యమైన మునీంద్రుడు ఈ అస్త్రాన్ని అగ్నివీషుడు అనబడేటటువంటి ఒక మునికి ఇచ్చాడు. ఆయనని నేను సేవించాడు. ఆయన నా యందు ప్రీతి పొంది ఈ బ్రహ్మశిరోనామకాస్త్ర మంత్రాన్ని నాకు ఉపదేశం చేశాడు. ఆ అస్త్రం నా దగ్గర ఉంది. ఇవాళ నేను ఈ అస్త్రాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను. క్రమంబుగా నేను నీకు నిశ్చితిన్ దీనికి నీవ అర్హుడవ. ఇది పొందడానికి నువ్వు అర్హుడివి. ఎందుకు చేతనో తెలుసా? తేజమునంకడు పెద్ద కావునన్. తేజస్సునందు నువ్వు చాలా గొప్పవాడివి కనుక. ఆ తేజస్సు ఎందుకు వచ్చింది? ధర్మము వలన వచ్చింది. ఏ అస్త్రం ఎక్కడ ప్రయోగించాలి, ఎవరి మీద ప్రయోగించాలి, ఎంతవరకు ప్రయోగించాలి, ఉన్నది కదా అని ప్రయోగించడం కాదు. ఎంత శక్తి తనకి ఉందో అంత ధర్మపక్షపాతి అయి ఉండాలి. ఇది ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే ఉపయోగించాలి తప్ప ధర్మాతిక్రమణమునకు నా దగ్గర ఉన్నది కదా అని నేను ఉపయోగించే స్వభావము నాకు కలగకుండుగాక అన్న భావన మనసులో బలంగా నిలబడి ఉండాలి. స్వార్థం కోసం ఉపయోగించేవాడు కానివాడై ఉండాలి. దాని వలన తేజస్సు, ఆ తేజస్సు నీ యందు ప్రస్ఫుటము కనుక నీకు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నాను అని ఉపదేశం చేసి, ఇంత గొప్ప ద్రోణుడు అర్జునుణ్ణి పిలిచి, ఇత పూర్వం ద్రుపదుణ్ణి గురుదక్షిణగా ఇచ్చావు. మిమ్మల్ని అందరినీ అడిగాను, మీరందరూ వెళ్ళారు. నువ్వు ఒక్కడివి కాదు, నీకు భీముడు తోడు, నకుల సహదేవులు తోడు, ధర్మజుడు తోడు, నేను ఉన్నాను. గురుదక్షిణ ఇచ్చావు.
కానీ నువ్వు ఒక్కడవే నాకు ఒక గురుదక్షిణ ఇవ్వాలి. ఎందుకని అంటే మిగిలినటువంటి వీరులలో ఎవ్వరికీ లేనటువంటి శక్తిని నీకు కట్టబెడుతున్నాను. నిన్ను నేను ఒక గురుదక్షిణ అడుగుతా, అది నువ్వు నాకు ఇవ్వవలసి ఉంటుంది. తప్పకుండా ఇస్తాను గురువుగారు, ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు కాదు, రేపు 7 గంటలకి చెప్తాలి అన్నాడు. కాబట్టి మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకి కలుసుకున్నప్పుడు ఆ గురుదక్షిణ ఏమిటో, ఆ ద్రోణాచార్యుల వారి యొక్క విశేషం ఏమిటో కొనసాగింపుగా ప్రసంగం చేస్తాను. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు దయచేసి కూర్చోండి. నేను మంగళం చెప్పిన తర్వాత గురు పౌర్ణమి విశేషాన్ని ఒక్కసారి మాట్లాడతాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమా